లిబర్టేరియన్ సిస్టమ్ లో మన కంట్రీకి వెన్నుముక అయిన లైక్ ఫార్మింగ్ తర్వాత లైక్ మిలిటరీ డిఫెన్స్ ఇవన్నీ లిబర్టేరియన్ సిస్టమ్ లో ఎలా ఉంటాయి? ప్రభుత్వం లేకపోతే భారతదేశ సరిహద్దుల్ని పాకిస్తాన్ నుంచి చైనా నుంచి ఎవరు కాపాడతారు? రష్యాలో యుక్రెయిన్ తో యుద్ధం చేస్తుంది. దే హావ్ లాట్ ఆఫ్ మెర్సనరీస్. భారతదేశ చరిత్రలో చూసుకుంటే ఒక నార్మల్ పర్సన్ కి లిబర్టేరియన్ ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేస్తే ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ లో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? లిబర్టేరియనిజం, క్యాపిటలిజం, ఫ్రీ మార్కెట్స్, ఫ్రీ ట్రేడ్ అన్ని చివరికి వచ్చేది ఒకటి దగ్గరికి, మనిషి స్వేచ్ఛాజీవి. మీరు ఒక పెన్ను తయారు చేశారు, ఈ పెన్ను ₹25 కొంటావా అంటే మీరు ₹25 ఇస్తే నేను అమ్ముతాను. హింస లేదు, వాలంటరీ. మనిషి స్వేచ్ఛాజీవి. తనకు నచ్చిన మతం, తనకు నచ్చిన చదువు, తనకు నచ్చిన జీవిత భాగస్వామి, తనకు నచ్చిన వ్యాపారం. మొన్న మా ఫ్రెండ్స్ అమెరికా నుంచి వచ్చారు. ఇక్కడ షాగోస్ లో బిర్యానీ తింటానికి వెళ్ళారు. వాడు సడన్ 11:30కి దబదబా అన్ని తలుపులు మూసేశాడు. ఏంటంటే పోలీసులు వచ్చారు. వాడు తింటుంటే లైట్లు తీసేసాడు. దట్స్ హౌ బ్యాడ్. కస్టమర్లు ఉన్నారు, వాళ్ళు తినే ప్రతిదానికి పన్ను పెడతాం. పోలీసుల బాధ్యత ఏంటి? రక్షణ. 99% ఆఫ్ ద పీపుల్ తమ కాళ్ళ మీద నిలబడి కష్టపడి సంపాదించి గౌరవంగా బ్రతకాల, కానీ వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తున్నదే మన వ్యవస్థ. నిన్నెవరు అడిగారు, యూత్ కి ఇచ్చే సందేశం ఏంటంటే డబ్బు సంపాదించడం, మోసం లేకుండా ధర్మంగా న్యాయంగా ప్రజలకు అవసరమైన ఉత్పత్తి చేసి యూ ఎర్న్ యాజ్ మచ్ మనీ యాజ్ యూ క్యాన్. దాని అర్థం మీరు ఎంత డబ్బు సంపాదిస్తే మీరు సమాజానికి అంత సేవ చేస్తున్నట్టు. టుడే బిల్ గేట్స్ బిలియనర్, దుర్మార్గుడు కాదు. 10,000 మందికి ఉద్యోగాలు వచ్చాయా? బిఫోర్ మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ అంటే ఇంత పెద్ద గదుల్లో మొత్తం రూమ్ నిండా ఉండే బజ్ అని శబ్దం వస్తుంది, కరెంట్ మొత్తం. అది అంత పెద్ద కంప్యూటర్ ఇంత అయిపోయి ఇట్ బికేమ్ ల్యాప్టాప్. లిటరల్ మన ఒళ్ళో ఉంటుంది. ప్రపంచం అందరి చెరువులోకి వచ్చింది కదా. అంటే దట్స్ హౌ మచ్ సర్వీస్ హీ గేవ్. దట్స్ వై హీ బికేమ్ రిచ్. హీ సర్వ్డ్ ద హ్యూమానిటీ. ఇప్పుడు అమెజాన్ ఇస్ వెరీ బిగ్ కంపెనీ, గ్లోబల్లీ #1 కంపెనీ. అసలు ఎన్నున్నాయి ఆన్లైన్ సేల్స్ ఇవాళ? వాట్ ఈస్ ఇన్స్టామార్ట్, వాట్ ఈస్ జెప్టో, వాట్ ఈస్ బ్లింకిట్? అసలు ఆన్లైన్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి మీకు? అమెరికాలో అమెజాన్ వచ్చిన చాలా కిరాణా స్టోర్స్ ఉంటామండి. హాయ్ చక్రవర్తి గారు. హలో గోపి. చాలా నుంచి అనుకున్నాం. ఐ థింక్ 2024 డిసెంబర్ 25th మనం ఫస్ట్ కలిసాము. Later, after 4 months, we are recording this podcast. I know. చాలా కాలంగా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. I know you wanted to do it. Yeah. But at least better late than never. Yeah, that's వాళ్ళన్నా చేయగలుగుతాం. అయితే మీతో మాట్లాడిన తర్వాత ఐ గాట్ టు నో మోర్ అబౌట్ దిస్ లిబర్టేరియన్ ఐడియాలజీ. దాన్ని ఆ టాపిక్ లోపలికి వెళ్ళి నేను కూడా హ్యావ్ రెడ్ అబౌట్ ఇట్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ ఇట్. మీ లైఫ్ జర్నీ ఇదంతా ఆర్టికల్ చేసేటప్పుడు హట్కే స్టోరీలో. సో మేజర్గా ఈ పాడ్కాస్ట్లో ఐ వాంట్ టు let people know, హట్కే స్టోరీ ఆడియన్సెస్ know about libertarian ideology in detail. ఇండియాలో ఇది ఫీజిబుల్ అవుతుందా లేదా? అండ్ మీరు ఎకానమీ గురించి ఎక్కువ స్టడీ చేస్తూ ఉంటారు కాబట్టి లైక్ వరల్డ్ ఎకానమీస్ అండ్ ఇండియన్ ఎకానమీస్ హౌ ఇప్పుడు టారిఫ్ వార్ ఏదైతే జరుగుతుందో దాని గురించి మేజర్గా. అండ్ ఒక నార్మల్ పర్సన్కి ఈ లిబర్టేరియన్ ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేస్తే ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్లో what are the advantages, what are the disadvantages? లిబర్టేరియనిజం, క్యాపిటలిజం, ఫ్రీ మార్కెట్స్, ఫ్రీ ట్రేడ్ అన్ని చివరికి వచ్చేది ఒకటి దగ్గరికి, మనిషి స్వేచ్ఛాజీవి. మనిషికి నచ్చిన శైలిలో తన జీవితం తను నడుపుకునే హక్కు ప్రతి మనిషికి ఉండాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా. అయితే మీకుండే స్వేచ్ఛ ఎక్కడ అంతం కావాలి అంటే ఇతరులకి హాని చేసినప్పుడు. రైట్, ఐ కెన్ పంచ్ ఇన్ ద ఎయిర్ లైక్ దిస్, కానీ ఇట్లా చేసినప్పుడు మీ ముక్కు బద్దలు కొడితే అది స్వేచ్ఛ కాదు. ఎసెన్షియల్లీ అంతే. క్యాపిటలిజం అన్నా కూడా స్వేచ్ఛగా మీకు నచ్చిన రీతిలో మీరు ఉత్పత్తి చేసింది 10 మందికి అమ్ముకుంటారు, వాళ్ళు ఇచ్చిన డబ్బు మీరు తీసుకుంటారు. స్వచ్ఛందంగా ఇస్ చాలా ముఖ్యమైనది. అంటే హింస, బలవంతం, మోసం, దొంగతనం, దగ ఇవేవి లేకుండా మీ చేతుకున్న వాచో, ఈ పెన్నో, ఈ పుస్తకం ఇది నేను తయారు చేసి ₹10 ఇస్తానంటే మీకు ఇష్టమైతే కొనుక్కోండి, కష్టమైతే కొనకండి. నేను ₹1000 అంటాను, కొనకండి. నేను అమ్ముకోలేకపోతే నాకే నష్టం జరుగుతుంది. సో ఆ క్రమంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించే సమాజమే స్వేచ్ఛా సమాజం, లిబర్టేరియన్ సమాజం, క్యాపిటలిస్ట్ సమాజం. అది దీంట్లో పెద్ద విశేషం ఏముంది? అది చాలా కామన్ సెన్స్ కదా. ఎవరికి అభ్యంతరం ఉంటుందని మీరు అనుకోవచ్చు. అభ్యంతరాలు చాలా ఉన్నాయి. ఈరోజు మన మీద పెట్టుకునే ఆంక్షలు, సమాజ సేవ, గ్రేటర్ గుడ్, రెస్ట్ ఆఫ్ ద సొసైటీ కి మంచి జరగాలని వ్యక్తిగత స్వేచ్ఛను ఈరోజు మనం హరిస్తున్నాం. ఏ విధంగా హరిస్తాం? రకరకాల చట్టాలు ప్రభుత్వానికి అపారమైన హక్కులు మన జీవితాల మీద ఇచ్చి నడ్డి విరగొట్టే పన్నులు, ఇవన్నీ. పన్ను అంటే ఏంటి? మీ సంపాదనలో బలవంతంగా స్వేచ్ఛవాద సిద్ధాంతం, లిబర్టేరియన్ ఐడియాలజీ స్వచ్ఛందం, శాంతియుతం, బలప్రయోగం లేకుండా. పన్ను అనేది బలవంతంగా ఎవరు స్వచ్ఛందంగా కట్టరు. మీరు పన్ను కట్టను అన్నారనుకోండి, తుపాకులు వచ్చేస్తాయి. ఎవెన్చువల్లీ టు లీడ్ టు
వైలెన్స్, హింసకు దారితీస్తుంది. ఎందుకు? నేను పన్ను కట్టను అంటారు, వారెంట్ వచ్చింది. నేను కట్టను అంటారు, పోలీసులు వస్తారు. నేను నన్ను అరెస్ట్ చేయొద్దు అంటారు, మీరు తుపాకులు వస్తాయి. సో దట్ ఈస్ హింస. కానీ మీరు ఒక పెన్ను తయారు చేశారు, ఈ పెన్ను 25 రూపాయలు కొంటావా అంటే మీరు 25 రూపాయలు ఇస్తే నేను అమ్ముతాను. హింస లేదు, వాలంటరీ. సో ఎసెన్షియల్లీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మనిషి స్వేచ్ఛాజీవి, తనకు నచ్చిన మతం, తనకు నచ్చిన చదువు, తనకు నచ్చిన భాగస్వామి, జీవిత భాగస్వామి, తనకు నచ్చిన వ్యాపారం, తనకు నచ్చింది ఉత్పత్తి చేయటం, తనకు నచ్చిన ప్రొఫెషన్ చేసుకునే హక్కు ఉన్న సమాజమే స్వేచ్ఛా సమాజం. ఈజ్ అ క్యాపిటలిస్ట్ సొసైటీ. అండ్ ప్రధానంగా ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించే వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ. ప్రభుత్వం మనకు మంచి చేస్తుందని ఒక భూతాన్ని తయారు చేశాము. అది మన సంపాదనని, దాంతోపాటు మనం పని చేయకుండా రకరకాల అడ్డంకులు సృష్టించుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎంత మితంగా, ఎంత తక్కువగా ఉంటే, పన్నులు ఎంత తక్కువగా ఉంటే, ప్రభుత్వం లేని సమాజం ఈరోజు ప్రస్తుతానికి మనం ఊహించలేంది. కాబట్టి ప్రభుత్వం ఉన్నా కూడా చాలా మితంగా మన వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటే దెన్ ఇట్ ఈస్ ఏ మోస్ట్ ఐడియల్ క్యాపిటలిస్ట్ సొసైటీ, మోస్ట్ ఐడియల్ లిబర్టేరియన్ సొసైటీ, స్వేచ్ఛ సమాజం అవుతుంది. గాట్ ఇట్. అయితే ఈ లిబర్టేరియన్ ఐడియాలజీ అనేది కరెంట్ స్టేట్ ఆఫ్ ఇండియాకి అప్లై అవుతుందా, చేయొచ్చా, లేదా టు స్టార్ట్ విత్ ఎక్కడ స్టార్ట్ చేయొచ్చు ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ లిబర్టేరియన్ ఐడియాలజీ? ఇట్ ఈస్ యూనివర్సల్ ఐడియాలజీ. భారతదేశానికి మనిషికి సంబంధించింది. మనుషులకు ఉండే హక్కులు, మనుషులు జీవించే విధానం, స్వేచ్ఛగా జీవించడం అనేది నా అభిప్రాయంలో కామన్ సెన్స్. భారతీయులకు వర్తిస్తుంది, భారతీయులు కూడా అందరికీ వర్తిస్తుంది, భారతదేశంలో కూడా వర్తిస్తుంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపాసిబుల్ ఐడియాలజీ. ఏదో ఐడియలిస్టిక్గా అసాధ్యమైన ఒక ఊహా ప్రపంచం చాలా మంది అనుకుంటారు, ఇది అసలు సాధ్యం కాదు, ఇది అయ్యేది కాదు. నో, లిబర్టేరియన్ ఐడియాలజీ అనేది ఇట్ ఈస్ ఎ స్పెక్ట్రమ్. ఒక గ్రాఫ్ గీసారనుకోండి, ఆర్ ఒక స్కేల్, రైట్, 1 to 10 ఆర్ 0 to 10. ఇక్కడ మీకు కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉంటే, ఇక్కడ క్యాపిటలిస్ట్ ఐడియాలజీ ఉంటుంది. ఇక్కడ ఉన్న దేశాలు మీకు చాలా తక్కువగా, కొన్ని ఉన్నాయి అంటే హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. క్యూబా, నార్త్ కొరియా, కొంతవరకు వెనిజువేలా సోషలిస్ట్ దేశం. క్యాపిటలిస్ట్ దేశాలు మీకు ఎక్కడ పూర్తిగా క్యాపిటలిస్ట్ దేశాలు అంటే అసలు మోస్ట్ యూటోపియన్ క్యాపిటలిస్ట్ కంట్రీ అంటే నో గవర్నమెంట్. దట్స్ వై వి కాల్ అనార్కో క్యాపిటలిస్ట్ అని కూడా అంటాం. అనార్కిజం అంటే దేర్ ఇస్ ఎ సొసైటీ వేర్ దేర్ ఇస్ నో గవర్నమెంట్. సరే, అది అసలు ఎప్పుడు సాధ్యం వద్దా కాదు, అది పక్కన పెడితే దెన్ దెర్ ఇస్ అ హోల్ రేంజ్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు భారతదేశం ఉంది, జిఎస్టీ ఉంది, 18% నుంచి 28%, మరి కొన్ని 40%, వాహనాల మీద 100%, మద్యం మీద 500% ట్యాక్సులు, ఈ విధంగా ఉన్నాయి. తగ్గించండి సగానికి. దెన్ యూఆర్ మూవింగ్ ఈ స్పెక్ట్రంలో యూఆర్ గోయింగ్ క్లోజర్ టు ద అదర్ సైడ్. ఎటు నెడుతున్నావు అన్నది ముఖ్యం. ఓకే, దిగుమతుల మీద ఆంక్షలు ఉన్నాయి, 50% వేస్తున్నాం అనుకుందాం, సగం చేయండి. దెన్ యూఆర్ మూవింగ్ టువర్డ్స్ మోర్ క్యాపిటలిస్ట్ సొసైటీ, మోర్ స్వేచ్ఛా సమాజం వైపు ప్రయాణం చేస్తున్నాం. పన్నులు తగ్గించండి, లేబర్ చట్టాలు ఉన్నాయి, అన్ని తీయకండి, సగం తీయండి. ఇప్పుడు ఒక ఇనిషియేటివ్ మేము పనిచేస్తుంది ఏంటంటే 24/7 సిటీస్. రాత్రి ఇప్పుడు పోలీసులు వచ్చి 11:30 బెదిరించి దుకాణాలు మూయటం ఏంటి? పన్నులు కడుతున్నాం కదా, నా హోటల్ నడుస్తుంది కదా. మొన్న మా ఫ్రెండ్స్ అమెరికా నుంచి వచ్చారు, ఇక్కడ షాగోష్ లో బిర్యానీ తినడానికి వెళ్ళారు. వాడు సడన్ 11:30కి దబదబా అన్ని తలుపులు మూసేశాడు. ఏంటంటే పోలీసులు వచ్చారు, లైట్లు తీసి తింటుంటే లైట్లు తీసేసాడు. దట్స్ హౌ బ్యాడ్. శుభ్రంగా వ్యాపారం చేసుకుంటున్నాడు, కస్టమర్లు ఉన్నారు, వాళ్ళు తినే ప్రతిదాని మీద పన్ను కడతాం. పోలీసుల బాధ్యత ఏంటి? రక్షణ. ఏంటి ముయ్యటాలు ఏంటి? ప్రభుత్వం మనం రక్షించడానికి పెట్టుకున్నాం, మన పనులు సక్రమంగా చేసుకోవడానికి పెట్టుకున్నాం, కానీ మనం బెదిరించి బొక్కలు వేయడానికి పెట్టుకోలేదు. సో థింగ్స్ ఆఫ్ దాట్ నేచర్. సో అది రిపీల్ చేశారనుకోండి, హోటళ్ళు ఎక్కువసేపు నడుస్తాయి, స్వేచ్ఛగా నడుస్తాయి, వ్యాపారం అదొకటి. 2, రకరకాల సంస్కృతులు. నేను ఐ స్టడీడ్ ఇన్ ఓల్డ్ సిటీ. మా మిత్రులు ఎవరన్నా ముస్లిమ్స్, ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ చాలా మంది. మా క్లాస్లో సగం ముస్లిమ్స్, సగం హిందూస్. సో మా తోటకు వస్తారు అప్పుడప్పుడు, నల్గొండలో. మామూలు 10ంటికి వస్తాం, వాళ్ళు వచ్చాక సాయంత్రం 4 అయింది. పొద్దున్న 4 వరకు లేచి ఉంటారు, పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తారు. అండ్ దే గెట్ అప్ అగైన్ at 11. ఇఫ్ యూ గో టు ఓల్డ్ సిటీ, or I've seen the same culture in Egypt. Okay. They culturally, since along Nizam time నుంచి కూడా లేట్గా లేచి ఉండటం, లేట్గా లేవటం అనేది ఒక పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్. లేదు, మనకు పట్టదు. అది రంజాన్ కానీ ఇంకా వాడు ముయ్యాల్సిందే. వన్ సైజ్ ఫిట్స్ ఆల్. ప్రభుత్వం ఆలోచించే విధానం అట్లా ఆలోచిస్తారు. అంటే వాళ్ళ ఉద్యోగాలకి, పోలీసులు ఇళ్ళకి పోవడానికి వాళ్ళకి సరిపోయే విధానాలే కానీ ప్రజల అవసరాలు గుర్తించి చేసేది ఉండదు.
బట్ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలి. నేను ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, నా దుకాణం ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు మోయాలి అనేది నా మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ టు ప్రొటెక్ట్. నా స్వేచ్ఛ స్వాతంత్రాలు కాపాడటానికి ఉండొచ్చు, హరించడానికి ఉండకూడదు. సో దట్ ఈస్ ద ఎసెన్స్. ఐ థింక్ తెలంగాణలో 24 hours లైసెన్స్ ఇస్తున్నట్టున్నారు. నేను ఒక చాయ్ షాప్కి వెళ్తే దే సెడ్ దట్ దే ఆర్ అప్లయింగ్ ఫర్ 24 hours లైసెన్స్ అండ్ 24 న్యూ షాప్ అని కూడా ఉంది. ఐ హర్డ్ దట్ లైక్ 2-3 years బ్యాక్ తెలంగాణలో 24కి ఇచ్చారు. లైసెన్స్ తీసుకోవాలేమో అనుకుంటున్నాను మరి. వి జస్ట్ డిడ్ ఎ స్టడీ, ఇట్ డిడ్ంట్ కమ్ టు మై అటెన్షన్. మీకు తెలిస్తే నాకు చెప్పండి. వెన్ కేటీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అనౌన్స్ చేశాడు 24 గంటలు వ్యాపారాలు తెలిసి ఉండొచ్చు. మళ్ళీ అగైన్ ఈ మేడ్ ఎ మిస్టేక్. 24 గంటలు వ్యాపారాలు తెలిసి చెప్పి బ్లాంకెట్ ఇచ్చేస్తే అయిపోయేది, తలనొప్పి ఉండేది. ఏమన్నాడు, మళ్ళీ పర్మిషన్కి అప్లై చేయండి, 3,000 10,000 ఫీజు కట్టండి. ఫీజు చాలా మంది కడతారు. బిగ్ షాప్ 10,000 పెద్ద విశేషం కాదు. మీరు లేట్ గా ఉండటం మూలంగా మీకు 50,000 అనుకోండి, 10,000 కడతాడు, ఇబ్బంది ఏంటి. 10,000 చిన్నోడిని ఇప్పుడు పాండా బాగుంటే ఎందుకు కడతాడు, 10,000 నష్టం చేస్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మార్ట్ మూవ్, దే షుడ్ హావ్ సెడ్ ఓకే ఎవ్రీబడి, నో రెస్ట్రిక్షన్స్, రన్ ద షాప్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ నీడ్. బట్ ఎనీవే 10,000 అన్నాడు. అండ్ దే నీడ్ టు గెట్ అ పర్మిషన్ ఫ్రమ్ ద పోలీస్. పోలీస్ దే డోంట్ గివ్ పర్మిషన్. ఎవరికి ఇవ్వలేదు. 90% డినైడ్ అంటాడు. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఇక్కడే లైసెన్స్ రాదు వచ్చేది, పర్మిషన్ అనగానే లంచాలు అంటాడు, లేకపోతే ఇవ్వడు. ఈ లిబర్టేరియన్ ఐడియాలజీ అనేది లెట్ us టేక్ సెక్టార్ వైజ్ చక్రవర్తి గారు, హెల్త్ కేర్లో, ఎడ్యుకేషన్లో, పబ్లిక్ సర్వీసెస్లో, వీటిల్లో హౌ దిస్ ఐడియాలజీ విల్ మేక్ ఇట్ బెటర్. శుభ్రంగా పనిచేస్తుంది. ఇవాళ అంటే పనిచేస్తుంది కాదు, ఉన్న వ్యవస్థని ఎలా మెరుగుపరుస్తుంది. అగైన్ ఇది చాలా సింపుల్ ఐడియాలజీ. ఇట్ ఈస్ ద మార్కెట్ ఫోర్సెస్ విచ్ ఇస్ వి కాన్స్టెంట్లీ టాక్ అబౌట్. మార్కెట్ అంటే ప్రజల కొనుగోళ్లు, ఉత్పత్తిదారులు కూడా ప్రజలే కదా. సో దే ఆల్ ఆర్ జాస్లింగ్ ఇన్ దట్ స్పేస్. పోటీ పడుతుంటారు ఒకరితో ఒకటి. మీకు నాణ్యమైన వైద్యం రావాలి, నాణ్యమైన చదువు కావాలి, విద్య రావాలి అంటే పోటీ వాతావరణం రావాలి. ఆ పోటీ వాతావరణంలో నాణ్యత అంటే క్వాలిటీ, ధర, ప్రైస్, రెండింటి మీద టిపికల్గా దట్ ఈస్ వాట్ దే ఫైట్ ఆన్. సో హయ్యర్ క్వాలిటీ హయ్యర్ ప్రైస్, ఆర్ హై క్వాలిటీ లో ప్రైస్ కూడా ఉంటుంది. సో దిర్ ఇస్ ఆల్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ దట్ యూ ప్లే. పోటీ పట్టడానికి ఏం కావాలి, పీపుల్, లాట్ ఆఫ్ ప్లేయర్స్ షుడ్ కమ్. ఒక హై స్కూల్లో ఇండస్ట్రీ ఉంది, స్కూల్ ఇండస్ట్రీ, దాంట్లో పోటీ రావాలంటే చాలా సులువుగా రావాలి. ప్రభుత్వం రకరకాల ఆంక్షలు పెట్టి మీరు లాభాలు సంపాదించొద్దని చెప్పి, యూ కెనాట్ ఎర్న్ ప్రాఫిట్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సీక్రెట్ థింగ్, చాలా పవిత్రమైంది. లాభాల ఆర్జన అనేది చాలా స్వార్థపూరితమైన దుర్మార్గమైన విధానం, ఆలోచన. ఎందుకు, పిల్లల చదువు చాలా పవిత్రమైంది. పిల్లల చదువుని కమర్షియల్ వ్యాపారం చేస్తారా మీరు, ఇటు ఎడిపోతుంది ఈ దేశం అంటారు. వాళ్ళ పిల్లలు 10-12 తరగతి బాగా బట్టి కొట్టి విపరీతంగా చేసి ఐఐటీలు పోవాలి, నీట్ పరీక్షలు రాయాలి, బ్రెయిన్ సర్జన్లు, ఆర్థోపెడిక్ సర్జన్లు, కార్డియాలజిస్టులు కావాలి. ఐఐటీలకు పోయిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్లో ఐ చేసి అమెరికా పోయి గూగుల్, ఇవన్నీ కమర్షియల్ కాదు. కానీ వీళ్ళకి చదువు చెప్పే వాళ్ళు మాత్రం ఏ లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా చెప్పాలంటారు. ఇట్స్ ఎ మోరల్ బ్యాంక్రప్సీ నెంబర్ 1. దీస్ ఆర్ ద రూల్స్ పుట్ ఇన్ ప్లేస్ బై ద గవర్నమెంట్. ఈ రూల్స్ పట్టుకొని ఒక సంస్థ ఉంది హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ అని, రచ్చ చేస్తారు. ప్రతి సంవత్సరం స్కూల్ ఓపెన్ చేసే టైంకి స్కూల్ వాళ్ళ బతుకులు దుర్భరం చేస్తారు, కెమెరాలు పెట్టి ఫీజు తగ్గించాలి. మీకు ఈరోజు హైదరాబాద్లో సంవత్సరానికి దేర్ ఆర్ ఐ థింక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ ప్రాబ్లీ 15 లక్షలు ఉంటుంది అనుకుంటా ఫీజు. 15 లక్షల నుంచి 50,000 వరకు ఉన్నాయి ఫీజులు. అంటే దెర్ ఇస్ ఏ గ్రేడేషన్. స్కూల్ బట్టి ఫీజు, కమ్యూనిటీస్ బట్టి ఫీజు. రైట్, దేర్ ఇస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్, దేర్ ఆగా ఖాన్ ఒకటి ఉంది, వెరీ ఎక్స్పెన్సివ్ ఆగా ఖాన్. దెన్ ఓక్ రిడ్జ్, చిరకు, గ్లెండేల్, ఇవన్నీ ఉన్నాయి. అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాయి మీకు ఏవి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హెచ్పిఎస్, దాని తర్వాత భవన్స్. ఇంత స్పెక్ట్రమ్ ఉంది. ఇంకా దాంట్లో ఇంకా చాలా స్కూల్స్ లేదు. మాకు ఐబీ సిలబస్ తోటి హెచ్పిఎస్ ఫీజు కావాలంటారు. ఏంటంటే మీరు లాభాలు ఆర్జిస్తున్నారు, GOMS నెంబర్ 1 అంటారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో మీరు లాభాలు వద్దంటే ఎందుకు పెడతా నేను స్కూలు? అయినా మీ పిల్లల్ని నేను స్వార్థం లేకుండా మీ పిల్లల్ని నేను ఎందుకు చదివించాలి? వై షుడ్ ఐ బీ సో సెల్ఫ్లెస్ అబౌట్ ఎడ్యుకేటింగ్ యువర్ చైల్డ్? మీ పిల్లలకి నేను నిస్వార్థంగా పనిచేయాలని మీరు కోరుకోవటం మీ స్వార్థం. You are selfish, expecting others to serve your children selflessly. There is a moral inconsistency in that, right? Okay. But the question you asked is education. Education లో ఇట్లాంటి చట్టాలు పెట్టి పర్మిషన్ లేకుండా, ఇప్పుడు let us take
సంథింగ్ లైక్ బంజారా హిల్స్ ఆర్ గచ్చిబౌలి ఆర్ కొండాపూర్, వేర్ ఒక ఎకరం భూమి 10 కోట్లు 15 కోట్లు ఉంటుంది. ఎకరం భూమి 1 acre. 1 acre మీన్స్ అబౌట్ 4,000 square yards. మీరు 4,000 square yards ₹1,00,000 అన్నా కూడా 40 కోట్లు. 4,000 square yards 1 lakh rupees. 40 కోట్లు ఒక ఎకరం. ఓకే, మీరు రూల్స్ పెడతారు. ఒక ఎకరం ప్లే గ్రౌండ్ ఉండాలి, ఇన్ని బాత్రూమ్లు ఉండాలి, ఇవి ఉండాలి, క్లాస్ సైజ్ ఇంత ఉండాలి. ఎట్లా సాధ్యం? డోంట్ పుట్ ఎనీ రూల్స్. మార్కెట్ ఈస్ పర్ఫెక్ట్లీ కేపబుల్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఈస్ అ గుడ్ స్కూల్. ఏంటి మార్కెట్? తల్లిదండ్రులు, రెప్యుటేషన్, ప్లేస్మెంట్స్. మీరు స్కూల్కి వెళ్ళారనుకోండి, మా స్కూల్లో ఇవన్నీ వసతులు ఉన్నాయండి, మా టీచర్లకి సర్టిఫికేషన్లు ఉన్నాయండి, ఇవన్నీ చెప్తారు. రైట్? ఎందుకు గవర్నమెంట్ ఎందుకు? పీపుల్ కెన్ మేకప్. బ్యాడ్ స్కూల్ దే డోంట్ గో. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అనేది పేరెంట్ ఒక పిల్లల్ని జాయిన్ చేయాలి. ఏ స్కూల్ బాగున్నాయి, ఎక్కడ చదువు బాగుంటుంది, ఎక్కడ బాగొస్తున్నాయి, సీట్లు ఎక్కడ బాగొస్తున్నాయి. దీస్ ఆర్ ఆల్ ద క్రైటీరియా. పేరెంట్స్ ఆర్ పర్ఫెక్ట్లీ కేపబుల్. వదిలేయండి. స్వేచ్ఛా సమాజం అంటే ప్రజల మీద వదిలేయండి. వాళ్ళు ఫిగర్ అవుట్ చేస్తారు. దే నో వాట్ ఈస్ అ గుడ్ స్కూల్. ఇన్ని ఆంక్షలు ఉన్నా కూడా నేను ఇందాక చెప్పినట్టు 15 లక్షల నుంచి 30,000-50,000 వరకు ఉంది ఫీజు. ఇన్ని ఆంక్షలు. హూ ఈస్ డిటర్మినింగ్ దిస్ ఫీజ్? ఇట్స్ అ మార్కెట్, ఇట్స్ అ పీపుల్. మీ స్కూల్కి ఇంతే ఫీజు ఇవ్వగలం. ఆ స్కూల్ కూడా ఏమంటున్నాయి, అరే స్కూల్ ఫీజు పెంచితే రావట్లేరు, తగ్గించాలి. దట్ ఈస్ హౌ దే థింక్. బట్ ఇన్స్టెడ్ వాట్ వీ హ్యావ్ ఇస్ లైసెన్స్ రాజ్. ప్రభుత్వాలు, అధికారులు, ఎడ్యుకేషన్ అధికారులు బెదిరించటాలు. ఇప్పుడు కొండాపూర్లో స్కూల్ పెట్టాలనుకోండి, 50 కోట్లకు తక్కువ కాదు, 100 కోట్లు అవుతావు ఇవాళ. అయిన తర్వాత ఫీజులో 4% మీరు తీసుకోవాలంటారు. 4-5% ఏది లాభం కింద. ఎందుకు పెడతామండి? స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటే ఎక్కువ వచ్చింది నాకు. అండ్ హౌ డూ యూ థింక్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ వర్క్? నౌ నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్ అంటారు. గవర్నమెంట్ స్కూల్ చదువులే రావు. ఎందుకు? పోటీ లేదు. గవర్నమెంట్ స్కూల్ మీరు చదువులే చెప్పినా చెప్పకపోయినా జీతాలు వస్తాయి. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఈరోజు మేక్ మోర్ సాలరీ దెన్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్. ప్రభుత్వ స్కూళ్ళలో టీచర్లు ఒక ప్రఖ్యాత ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్ల కన్నా ఎక్కువ జీతం. కానీ చదువులు రావు అక్కడ. చదువు ఎందుకు? దెర్ ఇస్ నో మార్కెట్. ఎవరు మీకు ర్యాంకులు సరిగా రాలేదు, మార్కులు సరిగా రాలేదని ఇప్పుడు టీచర్ని తీసేస్తారా? గవర్నమెంట్ స్కూల్లో తీయరు. ఒక స్కూలు సరిగా నడవట్లేదు అని మూసేస్తారా? ఎవరికి నష్టం లేదు. ఉద్యోగాలు పోవు. పోటీ ఉంటున్నప్పుడు ఎందుకు చెప్తాం చదువు? లేదు. చాలా స్వచ్ఛందంగా సర్వీస్ ఓరియంటేషన్తో పిల్లలకి చాలా మంచి చేయాలని ఉంటారు కొంతమంది. ఎంతమంది ఉంటారు? 100లో 5 ఉంటారు. 5 మీద నడిపిస్తాం సమాజం. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ దేర్ హ్యాస్ టు బి మానిటరింగ్. వాళ్ళ ఫలితాల ప్రకారంగా మీ ఉద్యోగంలో రిస్క్ ఉందంటేనే మీరు పనిచేస్తారు, లేకపోతే పనిచేయరు కదా. సో గవర్నమెంట్ స్కూల్స్ మీరు అన్నారు కదా, లైక్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ లైక్ ఈ లిబర్టేరియన్ ఐడియాలజీ ప్రకారం చూస్తే లైక్ వెన్ దెర్ ఆర్ మోర్ ప్లేయర్స్, పోటీ తత్వం వచ్చి రేట్స్ తగ్గితే క్వాలిటీ పెరుగుతుందని కదా. బట్ వెన్ కన్సిడరింగ్ ఇండియా యాక్చువల్లీ ఇంకా చాలా మంది ఆ 15,000 10,000 కట్టలేని పరిస్థితి కూడా ఉంటుంది. సో ఐ థింక్ లైక్ వాళ్ళకి ఈ గవర్నమెంట్ స్కూల్స్ మధ్యాహ్న భోజన పథకాలు దీస్ ఆర్ హెల్పింగ్ అలాట్. మీరు అన్నట్టు లైక్ పోటీ లేదు. 100 మంది వస్తారు, 100 మందిలో ఒక 2-3 చదువుతారు. ఆ 3 కోసమైనా ఇది హెల్ప్ అవుతుంది కదా. ఈ ఐడియాలజీ ప్రకారం చూస్తే దేర్ షుడెంట్ బి ఎనీథింగ్ ఫ్రీ బీస్ గివింగ్ టు ది పీపుల్. కానీ ఇండియాలో దట్ విల్ నాట్ వర్క్ అట్ దిస్ రైట్ మూమెంట్ ఆఫ్ టైమ్. సో మై క్వశ్చన్ ఈస్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ని ఇలాంటి వాటిని తీసేస్తే, హాస్పిటల్స్, ఫ్రీ హాస్పిటల్స్ ఇట్లాగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసేస్తే డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? గుడ్ క్వశ్చన్. సి 100 మందిలో 3 చదువు వస్తుందని ఒక ప్రభుత్వ స్కూల్ పెట్టి దాని మీద 10 లక్షలు వృధా చేయడం అనేది ఈజ్ నాట్ ఎ వెరీ స్మార్ట్ థింగ్ టు డూ. థింక్ అబౌట్ ఇట్. రీసోర్సెస్ అన్లిమిటెడ్ కాదు. మన దగ్గర ఉన్న వనరులు ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ స్కూల్ ఎట్లా నడుస్తుంది? మీ పన్నులు నా పన్నుల మీద కదా. ఒక్కొక్క విద్యార్థి మీద ఈరోజు 90,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. 50,000 మీకు మంచి ప్రైవేట్ ఎడ్యుకేషన్. సో రీసోర్సెస్ ఆర్ నాట్ అన్లిమిటెడ్. ఇందా నేను చెప్పినట్లు పన్నులు బాధేస్తున్నారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి జిఎస్టీ, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ప్రాపర్టీ ఆస్తి కొన్నా ఆస్తి అమ్మిన ట్యాక్సులు, చస్తే ట్యాక్స్, పుడితే ట్యాక్స్, అసలు ఎన్ని రకాల ట్యాక్సులు. పెట్రోల్ మీద 100% ట్యాక్స్. ఇన్ని ట్యాక్స్లు వేసిపోతున్నాయి డబ్బులు. అవి వృధాగా చేయబోచుకో. 100లో 3 చదువు వస్తుందని కోట్లు తగలబెట్టుకోం కదా. అదే డబ్బులు కెన్ బి యూజ్డ్ మోర్ వైజ్లీ, రైట్? ప్రైవేట్ స్కూల్ పంపించండి. 50,000 ప్రైవేట్ స్కూల్లో మంచి చదువు వస్తుంటే మీరు చెప్పేలా దేర్ ఆర్ 100 స్కూల్లో 1000 స్కూల్లో ఉన్నాయి. నేను ఐ డిడ్ ఎ వీడియో యాక్చువల్లీ వేర్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ లెస్ దాన్ 10. ఎందుకు అవి పెట్టుకోవటం? అసలు ఏమాత్రం అసలు అంటే ప్రజల కష్టార్జితం అంటే అంత చులకన.
ఊరికే రావుగా డబ్బులు. ఇప్పుడు ఏదో కాంట్రాక్ట్లు చేసి గవర్నమెంట్ వాళ్ళని పట్టుకొని ఇరిగేషన్ ప్రాజెక్టు, రోడ్డు ప్రాజెక్టు, ఇంకో ప్రాజెక్టు చేసి ఆ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు ఇప్పుడు అందరం చూస్తున్నాం అయ్యేగా 1000 కోట్లు సంపాదిస్తే అది వేరు, ఆడి గోడికి పట్టదు. అరే రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ప్రజలు. టూత్ బ్రష్, టూత్ పేస్ట్ మీద 18%, సోప్ మీద 18%, అసలు ఎవ్రీథింగ్ 18%. చెప్పు అనుకున్నా కూడా ట్యాక్సులు కడుతున్నాం. ఆ ట్యాక్సులు కట్టి ఇట్లా వృధా చేసుకోవద్దు కదా. ఇన్స్టెడ్ యూ ఇన్వెస్ట్ వైజ్లీ. ప్రజల డబ్బు ప్రజల దగ్గర ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. అయితే మొట్టమొదటి విషయం బీదరికంలో, యూ డోంట్ స్టార్ట్ విత్ ప్రజలు బీదవాళ్ళు వీళ్ళకి ఏం చేయాలని. బీదరికం ఎందుకు వచ్చిందో అడగాలి మీరు ఫస్ట్. వీ షుడ్ గో దేర్ ఫస్ట్. వై ఆర్ వి పువర్? మనం అసలు బీదరిలోకి వచ్చిందే ఈ వ్యవస్థలు, ఈ చట్టాలు, ఈ వీటి నిర్మాణాల మూలంగా. మనం క్రియేట్ చేసిన లైసెన్స్ రాజు, ఒక అసాధ్యమైన ప్రభుత్వ వ్యవస్థ, లంచగొండి వ్యవస్థ, ప్రతి చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోచుకోవాలని చూసే వ్యవస్థ. విచ్ ఐ ఆల్వేస్ ఛాలెంజ్డ్. ఒక్క పోలీస్ స్టేషన్ నాకు చూపించండి లంచం తీసుకుంది, ఉండదు. ఒక్క రెవెన్యూ ఆఫీస్ ఉండదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లంచం తీసుకోకుండా పర్మిషన్ ఇచ్చేది ఉండదు. వాటర్ డిపార్ట్మెంట్ లంచం తీసుకోకుండా పర్మిషన్ ఇచ్చేది ఎక్కడ మీకు ఒకటి. ఐ బిన్ ఆస్కింగ్ ఫర్ దిస్ 10 years. ఆ గోడ చూపిస్తే పోయి ఆడ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టొస్తాం. లేదు, దెర్ ఈజంట్. బిల్డింగ్ పర్మిషన్స్ నో వేర్. లంచాలు 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 అయినా కూడా మనం గుడ్డిగా ఈ చట్టాలు నమ్ముతాం. నౌ ద క్వశ్చన్ ఇస్ వాట్ టు డూ విత్ ద పువర్, రైట్? బీద ప్రజలు ఉన్నారు కదా, స్కూల్ అని మూసేస్తే ఎటు పోవాలి వాళ్ళు? మీరే తీసుకొచ్చారు కదా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చారు. దేనికి ఇవ్వాలి మీరు అమ్మఒడి? మంచి స్కూల్లో పోయి చదువుకోవటానికి ఇవ్వాలి. ఎంత మూర్ఖులు అంటే మన పాలకులు. డబ్బులు ఇచ్చా బానే ఉంది, ఎందుకు మళ్ళీ ప్రభుత్వ స్కూల్ ఎందుకు? ఆరోగ్యశ్రీ ఉంది కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఆరోగ్యశ్రీ. మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు? యూ గివ్ దమ్ మనీ, వాళ్ళకి నచ్చిన దగ్గర పోయి వైద్యం చేయించుకుంటారు. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో డాక్టర్ ఉండడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు, మందులు ఉండవు. అంటే నీకు గత్యంతరం లేక చావు బతుకుల మధ్య ఉండి చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడే అక్కడ పోతారు. ప్రభుత్వ హాస్పిటల్ ఎక్స్రేలు బయట చేయించుకుని అంటాడు, మందులు బయట నుంచి తెచ్చుకోమంటాడు. అసలు దుర్భరంగా ఉంటుంది. డాక్టర్లు ఎప్పుడు వస్తాడో మిమ్మల్ని కుక్క కంటే హీనంగా చూస్తారు అక్కడ. అంటే ఇట్ ఈస్ లైక్ ఇఫ్ యూ వాంట్ కమిట్ సూసైడ్ యూ గో జాయిన్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. అది అందరికీ తెలుసు. ఏ కొంచెం డబ్బు ఉన్నా కూడా ఎవరు ప్రభుత్వ ఆసుపత్రికి పోరు. Now what I'm saying is, if you really care about poor, I don't think people ఎవరైతే బీద ప్రజల మీద మొసలి కన్నీళ్లు కారుస్తారు వాళ్ళు బీద ప్రజల కొరకు కార్చటం లేదు. ఎందుకంటే ఈ వ్యవస్థలు ఏవి బీద ప్రజలకు సాయం చేయట్లేదు. ఇట్ ఈస్ క్లియర్. ఐ నో యు ఆర్ గివింగ్ మీ దిస్ ఫనీ స్మైల్, బట్ ఐమ్ టెల్లింగ్ యు, నో పొలిటీషియన్. ఈ మొసలి కన్నీళ్లు నువ్వు బీద ప్రజలకు నిజంగా మీరు బీద ప్రజల పట్ల మీకు సానుభూతి ఉంటే యూ డు నాట్ పుట్ దెమ్ ఇన్ దట్ స్కూల్. ఆ చదువురాని స్కూల్లో చదివించరు, అటు ప్రాణాలు తీసి ఆసుపత్రికి పంపించరు. అవి ఉన్నాయల్లా లక్షలాది స్కూల్ టీచర్ల ఉద్యోగాలు కాపాడటానికి ఆ ప్రభుత్వ ఆసుపత్రులు, దాని మీద కాంట్రాక్ట్లు, దాని మీద రకరకాల కమిషన్లు. యూ క్లోజ్ దమ్ ఆల్, గివ్ మనీ టు పువర్ పీపుల్. ఇప్పుడు స్కూల్ ఉన్నాయండి, స్కూల్ వౌచర్స్ అంటాం. 90,000 తగలబెడుతున్నారు ప్రతి విద్య, 50,000 ఇచ్చేయండి చెక్. బట్ ఈ చెక్ ఏది మీరు పోయి వాళ్ళ తల్లిదండ్రులు బ్యాంకులు వేసుకొని తిని తాగి స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేసి మీకు నచ్చిన రికగ్నైజ్ స్కూల్లో వేసుకోండి. అది మీ ఏ స్కూల్ గా ఉంటుంది. 50,000కి ఊళ్ళోకి వచ్చి బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారండి పిల్లల్ని ప్రతిరోజు. మార్నింగ్ వచ్చి తీసుకెళ్లి సాయంత్రం తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నారు. 50,000 కాకపోతే 70,000. మీరైతే 50,000 అండి, అవసరం 20,000 వేసుకుంటారు తల్లిదండ్రులు, ఇబ్బంది ఏం లేదు. యూ అండర్స్టాండ్? సేమ్ థింగ్ విత్ హెల్త్ కేర్. మీరు ఉందిగా ఆరోగ్యశ్రీ, ది క్లోజ్ ఇట్ ఆఫ్, రీఛానల్ దట్ ఫండ్స్, ఆరోగ్యశ్రీ ఇంకా ఎక్స్పాండ్ చేయండి. రైట్? ప్రైమరీ హెల్త్ కేర్ కూడా తీసుకెళ్ళండి. యూ థింక్ స్మార్ట్లీ. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ పువర్, ఐఎమ్ వెరీ సింపథెటిక్ దట్ మన దేశంలో బీదరికం రావడానికి మనం నిర్మించుకున్న వ్యవస్థ, మన సమాజం, మన ప్రభుత్వాలు, మన చట్టాలు, మన పన్నులు, మన లంచాలు ఇవన్నీ కరెక్టే. బట్ మీరు చూపిస్తున్న పరిష్కారాలు సరైనవి కాదు. ఇది జనాల చెవుల్లో పూలు పెట్టడం. బికాస్ అటర్లీ ఫెయిల్యూర్. మీరు గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే దే ఆర్ ఇంక్రెడిబ్లీ బ్యాడ్. గవర్నమెంట్ ఇచ్చే మనీ లెట్ దమ్ గివ్, బట్ ఛానలైజ్ టు ద రైట్ సోర్స్. గవర్నమెంట్ స్కూల్స్ లా కాకుండా ప్రైవేట్ స్కూల్స్ లో ఛానల్ చేయడం. నేను సంక్షేమ పథకాలకు వ్యతిరేకం. కానీ నేనేమంటే బీదరికం రావడానికి కారణం మనం ఎటువంటి ప్రభుత్వం అయితే నిర్మించుకున్నామో, మన విధానాలు, మన చట్టాలు, మన పన్నులు, మన అధికారులు, మన లంచగొండి వ్యవస్థ, ఇది మన బీదరికానికి కారణం. సరే, కానీ బీదరికం ఉంది, సావనిస్తావా, జనాలు చచ్చిపోమంటావా అంటే దానికి నేను చెప్పే పరిష్కారం ఏంటంటే కనీసం మనం పెట్టే పెట్టుబడి, ఈ సంక్షేమ పథకాల మీద మనం పెట్టే పెట్టుబడి, డూ ఇట్ ఇన్ అ మోర్ మీనింగ్ఫుల్ వే. అయితే దాన్ని పెరగకుండా చూసుకోవాలి. దేశం అభివృద్ధి చెందుతుండాలి. ఇవాళ 140 కోట్ల జనాభా ఉంది. ఒక 60 కోట్లు 70 కోట్లు ప్రభుత్వ స్కూళ్లలో కుటుంబాలు సంబంధించిన ప్రజలు ప్రభుత్వ స్కూళ్లలో ప్రభుత్వ ఆసుపత్రులు తీసుకుంటారు అనుకుందాం.
అది 80 కోట్లు అయితే వీఆర్ ఫెయిలింగ్ అగైన్. 70 నుంచి 60కి రావాలి, 60 నుంచి 50 రావాలి, 50 నుంచి 50 రావాలి. మన దేశం ఒక పక్క దేశం అభివృద్ధి చెందుతుండాలి, ఈ సంక్షేమ పథకాల మీద ఆధారపడ్డ వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అది దట్ ఈస్ హౌ వి షుడ్ డూ ఇట్. కానీ రేపటికి రేపు నేను స్వేచ్ఛావాదిని, లిబర్టేరియన్ని అన్ని మూసి పారదొబ్బేయండి అంటే నడవదు. ఇట్ ఈస్ స్టూపిడ్. వీ హ్యావ్ టు బి రియలిస్టిక్ అండ్ ప్రాక్టికల్, బట్ ద ప్రిన్సిపల్ కెనాట్ బి ఫర్గాటెన్. రైట్? మీరు 40 కోట్ల నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 లక్షలు ఎంతో ఉంటారు అనుకుందాం, ఉంటారా పిల్లలు స్కూళ్ళలో ఉన్నారు 40 లక్షలు అనుకుంటారు ప్రభుత్వ స్కూళ్ళలో. తెలంగాణలో 25 లక్షలు ఎంతో ఉంటారు. వాళ్ళకి వౌచర్లు ఇచ్చారు అనుకుందాం. మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంటే ఆ సంఖ్య తగ్గుతూ రావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తగ్గకపోతే దెన్ వీఆర్ ఫెయిలింగ్ అగైన్. డెవలప్మెంట్ అనేది తగ్గుతూ ఉండాలి. ఒక పక్క దేశం అభివృద్ధి చెందుతుంటే బీదరికం తగ్గుతూ రావాలి కదా. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో బికాస్ ఐ డోంట్ వాంట్ టు కమ్ అక్రాస్ యాజ్ సంబడి హూస్ ప్రమోటింగ్ వెల్ఫేర్. ఐఎమ్ గివింగ్ యూ వర్క్ అరౌండ్ యాజ్ ఎ టెంపరరీ మెజర్. మనం సింగపూర్ అంతా ఎదిగామనుకోండి, అవసరం పడదు ఈ సంక్షేమ పథకాలు, అవసరం పడదు. ఏ మనిషికి ఫ్రీబీస్ అవసరం లేదండి, అడగరండి. దే హ్యావ్ లాట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నోబడి వాంట్స్ ఉచితంగా మాకు ఇవ్వమని ఎవరు అడగరు. 99% ఆఫ్ ద పీపుల్, 99% మంది మనుషులు తమ కాళ్ళ మీద నిలబడి కష్టపడి సంపాదించి గౌరవంగా బ్రతకాలనుకుంటారు. కానీ వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తున్నదే మన వ్యవస్థ. మోస్ట్ పీపుల్ డోంట్ వాంట్. మోస్ట్ పీపుల్ ఏం కావాలి నీకంటే మంచి జీతం వచ్చే ఉద్యోగం కావాలంటారు. యూ అండర్స్టాండ్? ఫస్ట్ చాయిస్ యూ గివ్ దెమ్. నీకు మంచి జీతం వచ్చే ఉద్యోగం కావాలి, కష్టపడాలి. రోజు 14 గంటలు కష్టపడు, 12 గంటలు కష్టపడు, నెలకు ₹1,00,000 జీతం ఇస్తాం, వారు ఉచితంగా బియ్యం 20,000 ఇస్తాం. డెఫినెట్లీ పీపుల్ కష్టపడతారు. బికాస్ దర్ ఇస్ సో మచ్ ఆనర్ ఇన్ ఇట్. కష్టపడటంలో ఉన్న గౌరవం కానీ, గుర్తింపు కానీ, ఆ సాటిస్ఫాక్షన్, సంతృప్తి కానీ, అది వచ్చే మనీ కూడా వాల్యూ. సో పీపుల్ డోంట్ వాంట్ ఫ్రీబీస్ సార్. వీ హెవ్ క్రియేటెడ్ అన్ ఎన్వైరన్మెంట్ వేర్ దుర్భరమైన పరిస్థితులు సృష్టించి వాడుకునే వ్యవస్థ ఫర్ ద సేక్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అండ్ ఓట్ పాలిటిక్స్. ఐ మీన్ లుక్ ఎట్ పాలిటిషియన్స్, దే సెలబ్రేట్ పావర్టీ. బీద ప్రజలను మీద పడుతుంటారు. అరే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పావర్టీ. హౌ డు యూ బ్రింగ్ దమ్ అవుట్ ఆఫ్ పావర్టీ? చక్రవర్తి గారు, ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ లైక్ ఈ లిబర్టేరియన్ ఐడియాలజీలో, ఆ సిస్టమ్, లిబర్టేరియన్ సిస్టంలో మన కంట్రీకి వెన్నుముక అయిన లైక్ ఫార్మింగ్ తర్వాత లైక్ మిలిటరీ, డిఫెన్స్, ఇవన్నీ లిబర్టేరియన్ సిస్టంలో ఎలా ఉంటాయి? బికాస్ దాన్ని ప్రైవేటైజ్ చేయలేము, దాన్ని ఖచ్చితంగా గవర్నమెంటే కావాలి, కంట్రీ మొత్తం సేఫ్టీ ఉంటుంది కాబట్టి. హౌ దట్ లుక్స్ లైక్? ప్రైవేటైజేషన్ క్యాన్ బి డన్ అండ్ ప్రైవేటైజేషన్ ఈస్ బీయింగ్ డన్ ఆల్ ద టైమ్ ఇన్ డిఫెన్స్ ఆల్సో. ఇప్పుడు రష్యా యుక్రెయిన్తో యుద్ధం చేస్తుంది. దే హ్యావ్ లాట్ ఆఫ్ మెర్సనరీస్, ప్రైవేట్ మెర్సనరీస్. భారతదేశ చరిత్రలో చూసుకుంటే పెయిడ్ సోల్జర్స్ ఆల్వేస్ బీన్ ఇంటిగ్రల్ పార్ట్. ప్రత్యేకంగా కొన్ని స్కిల్స్ కొరకు దే యూస్ టు హ్యావ్ ఫైటర్స్ దట్ దే యూస్ టు హైర్, యుద్ధం చేసే వాళ్ళని. ఉదాహరణకి విజయనగర సామ్రాజ్యం, ఇతర బీజాపూరు, గోల్కొండ, వీళ్ళందరితో బహమనీ సుల్తాన్లు వీళ్ళతో యుద్ధం చేసేటప్పుడు దే వర్ నాట్ వెరీ స్ట్రాంగ్ ఇన్ షూటింగ్ గన్స్. అప్పట్లో గన్స్ అనేవాళ్ళు కాదు, ఐ డోంట్ నో వాట్ దే యూస్ టు కాల్ దెమ్. ఈ లాంగ్ బ్యారల్ ఉంటాయి కదా, క్యానన్స్ కాదు, షూట్ చేసేవారు, అది పెద్దగా ఉంటాయి. పోర్చుగీస్ వర్ వెరీ గుడ్. సో పోర్చుగీస్ వచ్చి ఇక్కడ వీళ్ళకి సాయం చేసేవాడు. సో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ యూస్ టు కమ్ అండ్ డూ ఇట్. సో ప్రైవేటైజేషన్ ఈజ్ దాంట్లో లేరు అని చెప్పలేము, ఉన్నారు. ఈ రోజుకి చాలా మంది, రష్యా బింగ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. మీకు తెలుసు కదా, మన రష్యన్ జనరల్ ని చంపేశారు. ప్రైవేట్ ఆర్మీ ఉన్న అతను ఎదురు తిరిగాడు ప్యూటిన్ కి వ్యతిరేకంగా. ఎదురు తిరిగితే హి మార్చ్డ్ బ్యాక్ టు రష్యా యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ, ఏకంగా రష్యా మీదకి దండయాత్రకి వెళ్ళాడు. అతను తర్వాత చంపేశారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్యూజువల్. అసలు అమెరికా వాళ్ళు విపరీతంగా వాడతారు ప్రైవేట్ సెక్యూరిటీ బ్యాటిల్స్ లో. ఇరాక్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో దే హైర్ పీపుల్ అక్కడే సర్టన్ జాబ్స్ కి, నాట్ ఫర్ ఆల్ జాబ్స్ బట్ సర్టన్ జాబ్స్, సెక్యూరిటీకి, ప్రొటెక్షన్ కి, ఇట్లాంటి వాటికి బాగా వాడతారు. సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ, బట్ హౌఎవర్ పూర్తిగా ప్రైవేట్ వ్యవస్థలకి వదలలేము. అగైన్ అనార్కో క్యాపిటలిజం వస్తే సాధ్యమేమో, బట్ అది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి ఒక స్వేచ్ఛవాదిగా, లిబర్టేరియన్గా, క్యాపిటలిస్ట్గా, దీస్ ఆర్ టూ థియరిటికల్. ఇవి క్లాస్ రూమ్లో కూర్చొనో నలుగురు స్నేహితులు సాయంకాలం కూర్చొని చర్చించుకోవడానికి బాగుంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్ మనకున్న సమస్యలు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి వేరే. ఆ సమస్యలు ఇది చాలా చిన్న సమస్య. బోర్డర్ సెక్యూరిటీ ఈ ఫ్రేమ్వర్క్ లో, స్వేచ్ఛవాద ఫ్రేమ్వర్క్ లో కమ్స్ ఇన్ ద లాస్ట్ మేబీ. ఓకే, ఐ వుడ్ లీవ్ దట్ టు ద గవర్నమెంట్ ఫర్ నౌ. ఓకే, దానికంటే దే ఆర్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి, 3.5 లక్షల కోట్లు తగలబెట్టాం బెయిల్అవుట్కి. ఈ 21వ శతాబ్దంలో బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ అనే సంస్థలు, వాటి మీద ఇప్పటికి 3 లక్షల కోట్లు తగలబెట్టారు.
ఇది ఇప్పుడు అంటే మోడీ గారు అధికారంలోకి వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో తగలబెట్టి ఒక హెలికాప్టర్లు రెంట్కి ఇస్తారు. హన్స్ పవన్, ఓకే, అది ప్రభుత్వ రంగ సంస్థ. హెలికాప్టర్ రెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం కావాలండి. ఓకే, మళ్ళీ దానికి బెయిల్ అవుట్ 300, 500, 1000 కోట్లు. ఓకే, ఇట్లా వందలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు. ఊరికే కూర్చొని దెర్ ఇస్ ఎ బ్రిటిష్ టెక్స్టైల్ కార్పొరేషన్ యూపీలో 7 ఏళ్ళు గానో 8 ఏళ్ళు గానో ఒక 1000 మంది ఉద్యోగస్తులు ఒట్టి తిని కూర్చుంటారు. ప్రొడక్షన్ లేదు. ఐ మేడ్ ఎ వీడియో ఆన్ దాట్. ప్రొడక్షన్ లేదు. 7-8 ఏళ్ళుగా ఒట్టుకు తింటున్నారు 100 కోట్ల రూపాయలు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ప్రభుత్వం లేకపోతే భారతదేశ సరిహద్దుల్ని పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి ఎవరు కాపాడతారు? ప్రభుత్వం లేకపోతే, కోర్టులు లేకపోతే మనుషుల మధ్య గొడవలు కానీ విభేదాలు వస్తే ఎవరు ఆపుతారు? నేను గోపి మీద దాడి చేస్తే ఆపడానికి పోలీసులు ఏరి? దే ఆర్ ఆల్ జెన్యూన్ క్వశ్చన్స్. లెట్ దెమ్ బి. మన దగ్గర సమాధానాలు లేనప్పుడు ఉండనివ్వండి. ఏంటంటే మరీ బ్లేటెంట్ గా కనిపిస్తున్నాయి కదా, లెట్ us వర్క్ ఆన్ దోస్, రైట్? అవి చేసిన తర్వాత ఓకే, చాలా మంది థింకర్స్ అండ్ గ్రేట్ పీపుల్ కెన్ థింక్ హౌ అవి కూడా ఒక రకమైన హింసాయుత వ్యవస్థలే, వాటి పాత్ర ఎట్లా తగ్గించుకోవచ్చు అని చూడొచ్చు. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ బుక్స్ హ్యావ్ బీన్ రిటర్న్ హౌ నేషన్స్ క్యాన్ బి బిల్ట్ వితౌట్ ఎనీ ఆఫ్ దిస్. పోలీసులు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాను వెకేషన్ కి. నేను నా వారు ఇప్పుడు కాదు 10-15 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం వెళ్ళాను సౌత్ ఆఫ్రికా. వెళ్తే అక్కడ కొంచెం మంచి ఇళ్ళు ఉంటాయి కదా, ఇంటి బయట ఒక బోర్డు పెట్టి ఉంటుంది, దిస్ హౌస్ ఈస్ ప్రొటెక్టెడ్ బై సమ్ XYZ ప్రైవేట్ సెక్యూరిటీ. అక్కడ బంజారా హిల్స్ అండ్ నేబర్హుడ్స్ ఉంటాయి కదా, ఆ నేబర్హుడ్స్కి వెళ్తే ప్రతి ఇంటి మీద ఒక బోర్డు ఉంటుంది, ఈ ఇంటిని ఈ సంస్థ రక్షిస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే ఎవరైనా లోపలికెళ్తే దే విల్ నో, దొంగలకి దీన్ని ఎవరు కాపాడుతుంది, వాడు వదలరా నిన్ను అని. ఇట్స్ ప్రైవేట్. వాడు బోర్డు ఎందుకు పెట్టాడు అంటే అది ఒక మంచి కంపెనీ అనుకోండి. బోర్డ్ ఇట్ సెల్ఫ్ బ్రాండ్ ఇస్ ఎ బ్రాండ్, ఇస్ ఎ ప్రైవేట్ సెక్యూరిటీ బ్రాండ్. ఇట్ డిటర్స్. అంటే దొంగతనం చేయాలనుకుంటే మళ్ళీ 1-2 సార్లు ఆలోచిస్తాడు. ఇట్ ఈస్ పాసిబుల్. బట్ మనం అంత దూరం వెళ్ళలేము అంటున్నాను. అంత దూరం ఎందుకు మనకి? ఇప్పుడు నేను చెప్పినట్లు మన ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ స్కూళ్ళు, పన్నులు. సో ఇవాళ విద్యా సంస్థలు తీసుకోండి, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, విద్యా వ్యవస్థలో అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు ఎవరు బెటర్? కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ, యూనివర్సిటీలు కానీ. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు, ఈజ్ వెరీ ప్రౌడ్. నేను పాలమ్ముకునేవాడిని, ఈ వ్యవస్థలను నిర్మాణం చేశాను. గ్రేట్ రెస్పెక్ట్ టు హిమ్. ఇవాళ భారతదేశంలో అసలు ఆ మాత్రమన్నా విద్యా సంస్థలు నిర్మించి ప్రజలకు సేవ చేయడం చాలా గొప్ప విషయం. కానీ ఆయన ఎట్లా నిర్మించగలిగాడు? రాజకీయాల్లో ఉండి వ్యవస్థల్ని ఎట్లా మేనేజ్ చేయొచ్చు ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు నేను వెళ్ళి ఆ ఢిల్లీలో ఎవరిన పట్టుకొని ఆ లైసెన్స్లు, ఆ పర్మిషన్లు వాళ్ళని కాకాబట్టి వాళ్ళ కాళ్ళవేరానికి తీసుకొచ్చి ఏదో చేసి పర్మిషన్ ఇవ్వటం అనేది ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ అండ్ చేయలేని పని, అసాధ్యమైన పని. అయ్యేసరికి ఇవాళ మీరు విద్యా సంస్థలు చూస్తే సగానికి సగం రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు ఈ ఇండస్ట్రీలో, ఏది ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థలో, వ్యాపారంలో అనుభవం లేని వాళ్ళు. వాళ్ళకి తెలిసింది ఏంటి? పర్మిషన్ తెచ్చుకోండి. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ టుడే. అతడు సినిమాలో సునీల్ అంటాడు, చదువురాని వాళ్ళంతా స్కూల్స్ పెట్టేస్తే చదువుకున్న వాళ్ళు అందులో టీచర్స్ కింద పని చేస్తున్నారని. ఇట్ ఈస్ ఏ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. అది కారణం ఏంటి అనేది మనం ఎత్తుక్కోవాలి. దాని అర్థం చదువు రానోడు చాలా తెలివైనోడు వ్యాపారస్తుడు అని కాదు. ఇవాళ మనం నిర్మించిన వ్యవస్థ ఎట్టుందంటే చదువు రానోడే, అన్నిటి తెగబడ్డోడే వీటిని నిర్మించగలడు. అది మన దేశానికి చాలా అరిష్టం. మీరు అంటే మంచి మనుషులు, మంచి వ్యాపార దృక్పథం ఉన్నవాళ్ళు, మంచి విద్యను అందించాలనుకునే వాళ్ళు స్కూల్ పెట్టలేకపోతున్నారు, కాలేజీలు పెట్టలేకపోతే వాళ్ళు పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే మనం నిర్మించాం ఆ వ్యవస్థ. అండ్ ఓన్లీ క్రూక్స్, పాలిటీషియన్స్, పీపుల్ విత్ కనెక్షన్స్ వాళ్ళు పెట్టగలిగే ఒక వ్యవస్థను మనం నిర్మించాం. అది మనం సిగ్గుపడాల్సిన విషయం. గాట్ ఇట్. సో ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఇప్పుడు టోటల్గా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా వీళ్ళు వచ్చేస్తే మోనోపోలీస్ క్రియేట్ అవ్వగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక ఇంటర్నెట్ టెలికాం గురించి చెప్తా, లైక్ జియో, ఎయిర్టెల్, ఇంకా చాలా ఉండే ఇదివరకు టెలికాం, టాటా డొకోమో, విఐ అని ఇట్లాగా, హచ్ ఇలాగా అన్నీ పోయి ఇప్పుడు మేజర్గా ఉండేవి. బిఎస్ఎన్ఎల్ కూడా ఇప్పుడు లేదు, ఆల్మోస్ట్ లేనట్టే యాక్చువల్లీ చెప్పాలంటే. సో మోనోపోలీస్ క్రియేట్ అయ్యి ఆ రెండు కుమ్మక్క అయ్యాయి. ఇప్పుడు ఇంటర్నెట్ 400 రూపీస్ బేస్ చేసుకొని వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యి ఎంతైనా పోటీ కూడా అనవసరం లేదు. ఇద్దరే ఉన్నప్పుడు ఇంకా కుమ్మక్కే అలా పెంచడం అనే కాకుండా 1000 రూపీస్ మినిమం పెట్టేశారు అనుకోండి, దెన్ హౌ? అలా మోనోపోలీస్ని ఎలా ఆపగలుగుతాం మనం? మార్కెట్ వ్యవస్థలో
మొనోపలీస్ అనేది చాలా అరుదు. ఓకే. ఇట్ డజంట్ హ్యాపెన్. యూ రేర్లీ సీ మొనోపలీస్ ఇన్ ఏ ప్రైవేట్ సెక్టర్ మార్కెట్. ఐ నో యు ఆర్ వండరింగ్ అదేంటి నేను ఇప్పుడు ఇచ్చేగా ఉదాహరణ జియో ఎయిర్టెల్ అని చెప్తే మార్కెట్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్లో రాదా, బట్ స్టిక్ విత్ మీ. నాకు ఒక 2 నిమిషాలు టైం. మొనోపలీస్ మీకు ప్రధానంగా ఉండేది ప్రభుత్వ వ్యవస్థలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొనోపలీ. విపరీతం దోచుకుంటాడా అడ్డం పెట్టుకొని. మాట్లాడితే అందరూ ప్రైవేట్ సెక్టర్ మొనోపలీ. అసలు ప్రైవేట్ సెక్టర్లో మొనోపలీ ఉన్న ఈ లెవెల్ ఆఫ్ దోపిడీ ఉందా మీకు? ఐ టెల్ యూ, రిలయన్స్ జియో అండ్ ఎయిర్టెల్ రెండే ఎందుకు మిగిలే, ఐ గెట్ దేర్. బట్ రిలయన్స్ జియో ఎయిర్టెల్ కూడా ఈ రోజు మీరు కనెక్షన్ అడిగితే లంచాలు తీసుకుంటున్నారా? ఎంతో కొంత ఇవాళ కూడా ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే మనం మొబైల్ రేట్లు తక్కువేగా. ఎలక్ట్రిసిటీ మొనోపలీ అని ఎందుకనరు? ఓన్లీ గవర్నమెంట్. వాటర్ కనెక్షన్ మొనోపలీ ఎందుకనరు? ఇండియన్ రైల్వేస్ ఏంటి హాస్యాస్పదం. ఇంకా ఈ రోజు 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎందుకు గవర్నమెంట్ కి నడిపిస్తుందా సరిగ్గా? టైంకి రావు, టికెట్లు దొరకవు, నెలల తరబడి దొరకవు టికెట్. భయంకరం. నేను 8 సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల క్రితం ఒకసారి అమెరికా నుంచి వచ్చిన కొత్తలో టికెట్ ఆన్లైన్ కొన్నాను. అది వింత టికెట్ కొన్నాను, డబ్బులు తీసేసుకున్నాడు. తీసుకుంటే అదేదో వెయిటింగ్, పెండింగ్, కన్ఫర్మేషన్ ఏదో ఉంటాయి కదా స్టేటస్లో, రకరకాల స్టేట్. మనకు ఏం తెలియదు. డబ్బులు తీసుకుంటే టికెట్ వచ్చినట్లే. కానీ నేను, నా భార్య, నా పిల్లలు అందరం కలిసి సికింద్రాబాద్ స్టేషన్ పోయాం. పోతే నన్ను పిచ్చోడు చూసాడు. ఏంట్రా ఇక్కడ నీకు టికెటే లేదు కదా అని. మరి ఏదైనా డబ్బులు తీసుకున్నారు కదా అంటే, డబ్బులు అట్లే తీసుకుంటారు, తర్వాత వస్తాయి నీకు. అది టైం పడుతుంది. ఇన్ మై మైండ్ టికెట్ కొన్నాం, డబ్బులు డిడక్ట్ అయ్యాయి అంటే మన టికెట్ కదా. టికెట్స్ నెంబర్లు కూడా ఇచ్చాడేవో, నెంబర్లు ఇచ్చి ఆర్ఈసీ ఏదో ఉంది. ఓహో ఓకే, బెర్త్ లేదేమో, సీట్ వచ్చిందేమో మనకు తెలియదుగా. పోయి శుభ్రంగా అందరూ వెళ్ళిపోయాం ట్రైన్ స్టేషన్ సికింద్రాబాద్ 10ంటికి. పోతే ఈ రియల్లీ థాట్ వీఆర్ మ్యాడ్ పీపుల్. పిచ్చోళ్ళని చూసినట్టు చూసేది. మొత్తం పిల్లలు అందరూ నేర్చుకుంటాడు స్టేషన్, ఇంత మాత్రం తెలదు అన్నట్టు చూసాడు. బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ దట్ ఈస్ మొనోపలీ. ఏం పట్టదు అసలు, ట్రైన్లు కిక్కిరిసిపోయి ఉంటాయి. దెర్ ఇస్ నథింగ్. సో మొనోపలీస్ ఆర్ ప్రిడామినెంట్లీ ఇన్ ద గవర్నమెంట్. ఎయిర్ ఇండియా గతంలో, బిఎస్ఎన్ఎల్ గతంలో, బట్ వీ నెవర్ కంప్లైన్. పోలీస్ వ్యవస్థ మొనోపలీనే. దెర్ ఇస్ నో కాంపిటీషన్. నౌ you've taken a very specific example. జియో అండ్ ఎయిర్టెల్, దానికి ముందు 20 కంపెనీలు ఉండే, 2 అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలికామ్ ఈజ్ ఎ వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్. అంటే మీరు స్పెక్ట్రమ్ కొనాలి, విపరీతమైన పెట్టుబడులు పెట్టాలి, కస్టమర్లని తెచ్చుకోవడానికి కూడా చాలా కష్టపడాలి. హెవీ మార్కెటింగ్. మన టీవీలో చేస్తే ఊకదంపుడుగా వచ్చాయి. ఇది హచ్ కుక్క ఒకటి రోడ్ల మీద ఎక్కడ వచ్చినా కనిపించేది, విపరీతమైన పెట్టుబడి. వాట్ డిడ్ ద గవర్నమెంట్ డూ? జియో వస్తే జియోకి లైసెన్సింగ్ ఇచ్చిన విధానం, అన్ని కంపెనీలు 3G స్పెక్ట్రమ్ ప్రభుత్వం ఆప్షన్ చేస్తుంది. 4Gనేమో ఫోన్ సర్వీస్ లేదు, ఓన్లీ ఇంటర్నెట్ సర్వీస్ ఇస్తాం. 4Gలో స్పెక్ట్రమ్ ఓన్లీ ఇంటర్నెట్ కే వాడాలి, ఫోన్లు చేయడానికి వాడకూడదు. అది ఆప్షన్ పెట్టారు. 4G ఇంటర్నెట్ స్పెక్ట్రమ్, యూ కాన్ టాక్ ఫోన్స్. 3G ఫోన్ ప్లస్ ఇంటర్నెట్. అంటే కంపెనీలు ఏం చేస్తాయి? అప్పుడు 2G నడుస్తుంది. 3Gనేమో ఫోన్ ప్లస్ ఇంటర్నెట్, 4Gనేమో ఓన్లీ ఇంటర్నెట్. ఓన్లీ ఇంటర్నెట్ అంటే మీరు ఫోన్లు అమ్మలేరు, ఫోన్ సర్వీస్ ఇవ్వలేరు కదా. మీరు 4G పెట్టి ఇళ్ళకి టవర్ నుంచి ఇంటర్నెట్ ఇవ్వచ్చు. నేను అన్న దాంట్లో ఇందా జియో అండ్ ఎయిర్టెల్ ఉన్నా కానీ లైక్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్స్ పెంచడానికి కూడా లేదు. బికాస్ వీ హ్యావ్ TRAI ట్రై, వాళ్ళు క్యాప్స్ పెడతారు కదా. అంటే దేర్ షుడ్ బి సమ్ బిగ్ బ్రదర్ కైండ్ ఆఫ్ థింగ్, అథారిటీ అనేది ఉండాలి. ఉండకూడదు అనేది నా వాదన, బట్ ఉండాలని. ఉంటే కనుక యూనో వాళ్ళు ఎక్స్టార్షన్ కి వాళ్ళు నచ్చినట్టు రెగ్యులేటరీ సిస్టమ్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది. ఉండబట్టే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ టెలికామ్లో ఏమో TRAI ఉంటుంది, ట్రై ఉంటుంది, వాళ్ళు క్యాప్స్ పెట్టారు. వీళ్ళు క్యాప్స్ దగ్గరలోనే ఉన్నారు యాక్చువల్లీ. ఇప్పుడు 500 అంటే వీళ్ళు 499 అలా ఇస్తున్నారు ప్రైసింగ్ యాక్చువల్లీ. ఇన్ ద సేమ్ వే ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదంటే వీ విల్ కాల్ దట్ కంపెనీ. అక్కడ అవ్వలేదంటే ఫైనల్గా IRDAIకి వెళ్తాము. సో అక్కడ మేజర్గా 99.99% సాల్వ్ అయిపోతుంది. అప్పటికీ లేకపోతే వీ గో టు ద కోర్ట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు IRDAI లేదంటే వేర్ షుడ్ వీ గో? కంపెనీస్ అనేది ఇలా మోనోపోలీ వ్యవస్థ పెరిగిపోయి, నాట్ ఓన్లీ ఇన్ టెలికామ్, వాట్ ఎవర్ సెక్టర్ ఇట్ ఈస్. దేర్ ఆర్ నో మొనోపలీస్. అగైన్ యూ హ్యావ్ టు, ఎప్పుడన్నా మీకు మొనోపలీ వచ్చింది అంటే మీరు వెళ్ళి వెతకాల్సింది ఏంటంటే ఎక్కడ తేడా జరిగింది, ప్రభుత్వం ఎక్కడ జోక్యం చేసుకుంది, ప్రభుత్వం ఎవరికి ప్రత్యేకంగా స్పెషల్ ఫేవర్స్ చేస్తుంది, ఉంటేనే మొనోపలీ వస్తుంది. 99.99% రావు. 1000లో ఒక కంపెనీలో కూడా రావు మొనోపలీస్. టాకింగ్ అబౌట్ ట్రై, యూ ఆల్రెడీ వెంట్ డిస్ట్రాయిడ్ ద మార్కెట్. మీరు ఎప్పుడైతే ప్రభుత్వం క్యాప్స్ పెట్టిందో యు ఆర్ గాన్. ఎందుకంటే మీరెవరు? మీకు ట్రైకి మీకు ఏం సంబంధం? జియోడు ఒక ఫోన్ మినిస్టర్ చేస్తే ఏమంటే ట్రైకి ఫోన్ చేస్తాడు, పెంచండి క్యాప్ 600 చేయండి అంటే చేస్తారు. మీకు ఎక్కడ ఉంది యాక్సెస్? ముఖేష్ అంబానీ ఫోన్ ఎత్తితే ఎనీబడి విల్ ఆన్సర్. గోపి కాల్స్ దిల్ ఆన్సర్. ఎట్లా హౌ డస్ ట్రై నో వాట్ ఈస్ 500 ఇస్ ద క్యాప్? ఎవరికి తెలుసు వాట్ ఈస్ ద క్యాప్? నోబడి నోస్. యూ హ్యావ్ టు కంపీట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్.
ప్రజల వ్యాపారం కొరకు పోటీ పడాలి. నేను తక్కువ, నాది నాణ్యత ఎక్కువ. ఓకే, నేను పక్కన హచ్ కన్నా నాదో 10 రూపాయలు ఎక్కువ, కానీ మేము ఎక్కువ బ్యాండ్ ఇస్తాం, ఎక్కువ క్వాలిటీ ఇస్తాం, మా కాల్స్ డ్రాప్ కావు. ఈ పోరాటం జరగాలి. ఆ పోరాటంలో మీకు ఆల్వేస్ ఇట్ నెవర్ ఫెయిల్ సార్. మార్కెట్ విల్ నెవర్ ఫెయిల్ బికాస్ కాంపిటీషన్ will ensure quality and price. If the government is putting caps, you've already lost the battle. It's gone already. ఎందుకంటే ఎంతసేపు అండి వాళ్ళకి పెంచుకోవటం? ఎట్లా అసలు వాట్ ఈస్ ద రైట్ ప్రైస్? టు టెల్ మీ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ బాటిల్ ఆఫ్ వాటర్? నోబడీ నోస్ సార్. దీని మీద ఉండొచ్చు అదో దుర్మార్గ వ్యవస్థ. 10 రూపాయలు ఎంఆర్పి అంటాడు. మీరు సహారా డెజర్ట్ లో క్యాంపింగ్ కి వెళ్ళారు, దట్ కాస్ట్ అరౌండ్ తప్పిపోయారు 1 lakh. ఒక సంవత్సరం ఒక రోజంతా నీళ్లు లేకుండా తిరుగుతున్నారు. చివరికి నేను ఒక దగ్గర కూర్చుంటే నా దగ్గరకు వచ్చింది, అనుకోకుండా ఒక మనిషి కనిపించాడు ఎడారిలో ఒక ఈత చెట్టు కింద. నీళ్లు తాగకపోతే మీరు అయిపోతారు. ఎంత ఇస్తారు మీరు? ఎంత ఉంటే అంత ఇస్తారు. మీ ఆశ సగం రాసి అంటే రాసిస్తారు ఒక బాటిల్ కొరకు. బతుకంటే ఎక్కువ. సో దెర్ ఈస్ నో ప్రైస్ ఫర్ ఎనీథింగ్. సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆస్ట్రియన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, సబ్జెక్టివ్ థియరీ ఆఫ్ వాల్యూ. సబ్జెక్టివ్ థియరీ ఆఫ్ వాల్యూ అంటే ఒక వస్తువుకి ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు. మనం అనుకుంటాం, ఒక షర్ట్ ఉంది, ముందు 2,000కి అమ్ముతాడు, కొందరు కొంటారు, దాని తర్వాత 10% ఆఫ్ అంటాడు. అదే షర్ట్ ఆ సెగ్మెంట్ వాళ్ళు కొంటారు. దట్ ఈస్ సబ్జెక్టివ్ థియరీ. ఎందుకంటే ముందు కొన్నవాడికి ఏమో దాని విలువ 2,000, కొద్ది కాలం తర్వాత కొన్నాడు దాని విలువ 1,500. సినిమా వచ్చింది, గవర్నమెంట్ ఫిక్స్డ్ ప్రైస్ అంటది. దుర్మార్గం. రైట్? ముందు 1000 పెట్టండి, ఏం కాదు. ఎందుకు తప్పులేదో నేను చెప్తాను. 1000 పెడితే ఎవరో చూస్తారు? చాలా వరకు ధనికులే కదా సార్, కొంత మురుకులు చూస్తారు. వాళ్ళ ఇష్టం, స్వేచ్ఛ. అయిపోయిన తర్వాత 800, 600, ఒక స్టేజ్ 50 రూపాయలు కూడా పెట్టవచ్చు టికెట్. ఎవరు లాభపడతారు? డబ్బులు అయినా శుభ్రంగా మంచి థియేటర్లో బ్రహ్మాండంగా చూస్తాడు. ఐ నో దిస్ బికాస్ దేర్ ఆర్ డాలర్ థియేటర్స్ వెన్ ఐ వెంట్ టు ద యూఎస్. ఆశ్చర్యపోయేవాడిని. $1 సినిమా అమెరికాలో నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు. ఏంటి, ఇట్ విల్ నాట్ బి ఆన్ ఏ ఫ్రైడే, సాటర్డే, సండే. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఉంటుంది. మధ్యాహ్నం షో ఉంటుంది. అసలు ఎవరు రాని దాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. బికాస్ సబ్జెక్టివ్ థియరీ ఆఫ్ వాల్యూ ఏంటంటే, సో డబ్బునోడి దగ్గర ఎక్కువ తీసుకున్నా బీదోడు బాగుపడతాడు. ఎట్లా? వాడు యూ కెన్ స్టిల్ గో వాచ్ టైటానిక్. నేను కాలేజ్ ఉన్నప్పుడు వచ్చింది టైటానిక్. యూ కెన్ స్టిల్ గో వాచ్ టైటానిక్ అండ్ ఇన్ ఎ గుడ్ థియేటర్ అండ్ ఎంజాయ్ ఇట్. సో ద ప్రైస్ క్యాప్స్ ఆర్ వెరీ డేంజరస్, బట్ ఇట్ ఈస్ ద మూమెంట్ యూ సీ ప్రైస్ క్యాప్, ఇట్ మీన్స్ యూ ఆర్ బీయింగ్ రాబ్డ్. యూ ఆర్ నాట్ బీయింగ్ ప్రొటెక్టెడ్. ఓకే, డ్యామేజ్ ఇస్ డన్. మీకు ప్రైస్ క్యాప్స్ ఉన్నాయి అంటేనే మీరు అర్థం చేసుకోవాలంటే వ్యవస్థ పనిచేయట్లేదు, ప్రజలుని దోపిడీ చేస్తున్నాయి ఈ కంపెనీలు. ఎందుకు చేస్తున్నాయి ఈ కంపెనీలు ప్రజల దోపిడీ? ప్రభుత్వ రక్షణతో. హౌ డిడ్ 2 కంపెనీస్, బై ది వే ఎయిర్టెల్ ఆల్సో ఆల్మోస్ట్ వెంట్ బ్యాంక్రప్ట్ అండ్ ఇట్ కేమ్ బ్యాక్. క్వాలిటీ దున్నుకుంటారు సార్ ఇప్పుడు, అండ్ nobody else will come. So it's a myth that these price caps ఉంటే ఏదో మీకు ఏదో రక్షణ వస్తుంది. You always should ask for more competition. ఏ విధంగా ఎక్కువ ఇన్సూరెన్స్ కంపెనీలు రాగలవు? ఇన్సూరెన్స్ ఇక్కడ మోనోపాలిస్ వచ్చేసరికి టెలికామ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇన్సూరెన్స్ వచ్చేసరికి లైక్ ఒక సిస్టమ్, మానిటరింగ్ సిస్టమ్, లైక్ విచ్ ఐ సెడ్. ఇన్సూరెన్స్ కంపెనీ కనుక రిజెక్ట్ చేసింది అనుకో, ఈవెన్ దెర్ ఇస్ ఎ వ్యాలిడ్ రీజన్ క్లెయిమ్కి, సో దే విల్ గో టు IRDAI. అదొక మానిటరింగ్ సిస్టమ్ అండ్ అది అప్రూవ్ చేస్తే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఇవ్వాలి. సో ఇఫ్ దెర్ ఈస్ నో సచ్ సిస్టమ్, ఎలా మరి అప్పుడు? దిస్ ఈస్ పోస్ట్ ఆఫ్టర్ నెంబర్ 1. ఇన్సూరెన్స్ వాజ్ ఆల్సో వెరీ బిగ్ సెక్టర్ ఇన్ ద US. నాకు అసలు గుర్తురావట్లేదు కంపెనీ పేరు. వాట్ దే సేస్, ఎనీథింగ్ హ్యాపెన్స్, సెటిల్మెంట్ ఇన్ 20 minutes అంటాడు. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్సో హ్యావ్ ఎ రెప్యుటేషన్ టు ప్రొటెక్ట్. నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తే, మొన్న పోయిన సంవత్సరం ఇన్సూరెన్స్ చేస్తే నేను చూసుకోలేదు. ఐ హావ్ ఎన్ ఏజెంట్ హూ డస్ ది ఇన్సూరెన్స్ ఫర్ మీ. కార్ ఇన్సూరెన్స్ కోసం ఏదో ర్యాండమ్ పేరు ఉంది. ఏంట్రా ఇదేం పేరు అంటే, సార్ నాకు తెలియదు, మై హెల్ప్ శ్రీనివాస్ హూ అసిస్ట్ మీ. సో నేను చూసుకోలేదు సార్ అన్నాడు. నెక్స్ట్ టైమ్ ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్, జస్ట్ టెల్ హిమ్ వెరీ క్లియర్లీ, ఇట్ హస్ టు బి either ICICI or Reliance or Tata. Renowned companies and capital. They're more reliable. Because I've used it once or twice, they pay. So we look for brand. Why those companies ante? They are more reliable, good brand. They try to protect their brand. అట్లాగే ఓవర్సీస్ మా పేరెంట్స్ యూఎస్కి వెళ్ళినా ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనాలన్నా మళ్ళీ ఇవే కంపెనీస్ చూస్తాను. ఈ 3-4 ICICI ఉంటుంది, రిలయన్స్ ఉంటుంది, టాటా ఉంటుంది, HDFC, ఇట్లాంటి ఒక 5-6 బిగ్ నేమ్స్. ద రీజన్ బీయింగ్ దట్స్ అ బ్రాండ్. The brand itself is a protection, and the companies are trying to protect the brand. They don't want to deny your insurance claim for no reason. Okay. Because you're a customer. అట్లా అందరినీ డినై చేస్తే మీ బ్యాడ్ అవుతుంది కదా. అట్లా మోసం జరగనట్లేదు. Then you should have a recourse to go and claim that మోసం జరిగింది అంటే తప్పకుండా ఉండాలి. But after the fact is what I'm saying. చక్రవర్తి గారు, ఇందాక మీరు చెప్తా ఫ్రీ మార్కెట్ అన్నారు. లైక్ ఫ్రీ మార్కెట్, నాకు తెలిసి ఫ్రీ మార్కెట్లో
బయర్స్ సెల్లర్స్ వాళ్ళకి నచ్చినట్టు సప్లై డిమాండ్కి బేసే రేట్స్ ఫిక్స్ అయి ఉంటుంది. దే ఆర్ ఫ్రీ టు బై అండ్ సెల్ ఎనీథింగ్ అండ్ విత్ మినిమల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ గవర్నమెంట్. సో దీంట్లో ప్రిఫరబ్లీ నో ఇంటర్వెన్షన్ యా మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఫ్రీ మార్కెట్ ఉంటే పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందా? థియరిటికల్లీ ఇన్నోవేషన్ ఎఫిషియన్సీ ఉందంటారు, కానీ మోనోపాలిస్ ఇన్ఈక్వాలిటీ ఇది వచ్చే ఛాన్స్ ఉంది కదా. మొనోపలీ ఒక సమస్య, ఇన్ఈక్వాలిటీ అంటే ఇన్కమ్ లెవెల్స్ లో ఇన్ఈక్వాలిటీ అది ఇంకొక సమస్య. మొనోపలీకి వస్తే నేను ఇందాక చెప్పాను, మొనోపలీస్ ఆర్ రేర్. వి ఆల్రెడీ వెంట్ త్రూ ఎక్స్టెన్సివ్లీ ఆన్ మొనోపలీస్. మొనోపలీస్ ఆర్ వెరీ వెరీ రేర్. వచ్చినప్పుడు కూడా మనం చూసుకోవాలి ఎందుకు వచ్చింది అనేది. మొనోపలీ వచ్చింది అంటే చాలా సార్లు 99.9% సార్లు ఆ మొనోపలీ వెనుక ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే స్పెషల్ ప్రివిలేజెస్ ఆర్ స్పెషల్ రూల్స్ అండ్ లాస్ ఆర్ స్పెషల్ ప్రాపర్టీ రైట్స్ మైన్స్ ఇచ్చి ఇంకిక్కడ వరకు రాకుండా ఉంటాం, ఇంపోర్ట్స్ మీద ఆంక్షలు పెట్టి. లెట్స్ సే యూ హ్యావ్ ఎ బిజినెస్ విచ్ ఈస్ యు ఆర్ కంపీటింగ్ విత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. మీకు పోటీ పడాలి, లేకపోతే మనం వేరే దేశాల నుంచి మన దేశంలో డంప్ చేసేస్తున్నాయి, మన ఉద్యోగాలు కాపాడాలి అని మనకు చెప్పి చెవులో పువ్వు పెట్టి అక్కడ పోయి ఒక మినిస్టర్ని పట్టుకుని 50% డ్యూటీ వేయించారు అనుకోండి, దెన్ యూ బికమ్ ఏ మొనోపలీ. బట్ అదర్వైజ్ మొనోపలీస్ ఆర్ వెరీ రేర్. బట్ ద ఫ్యూ టైమ్స్ వెన్ దెర్ ఆర్ మొనోపలీస్ ఇన్ ద హిస్టరీ, దే హ్యావ్ బికమ్ ద మోస్ట్ ఎఫిషియంట్. అంటే అత్యంత తక్కువ ధరకి అత్యంత నాణ్యత గల వస్తువులు కానీ సేవలు కానీ అందించి మొనోపలీకి వస్తాయి. ఈవెన్ వెన్ దే ఆర్ దేర్, Alcoa is one that people talk about. What is that? Alcoa. Okay. And the few companies that they talk about that get there by becoming very very efficient. Okay. వాళ్ళకంటే చవకగా ఇంకవర్ చేయలేరు. That's how you monopoly ne good terms adi inka. Yeah. Right. That's what I'm saying. You show me a monopoly that's being exploitative. Okay. You can take it for granted. There is some government force behind it. Now, inequality is a virtue. అది ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఓకే. సమాజంలో అసమానతలు ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్. వై ఇస్ దాట్? హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఒకటికి డబ్బు సంపాదన, ఒకటి కుటుంబం అంటే ముఖ్యం, ఒకటి తాగుడు, ఒకటి చదువు, ఒకటి నాకు డబ్బు కన్నా మై ఆర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ వాంట్ టు లెర్న్ డ్యాన్స్, ఐ వాంట్ టు లెర్న్ మ్యూజిక్. ఇంకొకరు అరే ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్ సైన్స్ చేస్తే గూగుల్లో చాలా మంచి జాబ్ వస్తుంది, 4 సంవత్సరాలు అవుతాయి, లేదు నేను డాక్టర్నే అవుతా. అరే డాక్టర్లు బాగా ఆదాయం వస్తుంది, లేదు నేను అకౌంటెంట్, నాకు జీతం దాకా వచ్చినా పర్వాలేదు. ఒకరు రోజుకు 16 గంటలు పనిచేస్తాను, నాకు కార్పొరేట్ ల్యాడర్లో నాకు బాగా ఎదగాలనుంది. ఇంకొకరు అంటారు ఐ వాంట్ ఎంజాయ్ మై లైఫ్, 8 గంటలు పనిచేస్తాను, అబ్బా నాకు వద్దబ్బా ఈ కోట్ల జీతాలు, నాకు వచ్చే నెలకు వచ్చే 1-2 లక్షలు చాలు, బట్ ఐ వాంట్ బి హ్యాపీ, ఐ వాంట్ గో హోమ్, స్పెండ్ టైమ్ విత్ మై వైఫ్, మై కిడ్స్, పిల్లల్ని రెస్టారెంట్కి తీసుకెళ్తాను. ఇంకొకరు అట్లా కాదు, రన్. రకరకాల మనుషులు, ఒకరు ఆరోగ్యంగా తిండి తింటారు, ఒకరు అనారోగ్యంగా ఉంటారు, ఒకరు తాగుతాడు, ఒకడు అసలు ముట్టుకోడు. కొన్ని ప్రకృతి రీత్యా కూడా కొన్ని ఉన్నాయి. పుట్టుకతోటి తెలివైన వాళ్ళు ఉంటారు. మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు శ్రీలీల ఉంది, మనం ఏం చేస్తాం? షీ ఈజ్ బార్న్ బ్యూటీ, హీరోయిన్ అయింది. అరే వేరే వాళ్ళు కావాలంటే కారు. దేర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. సో మనుషులు సమానంగా ఉండాలి అనుకోవటం అనేది ఒక తప్పు ఆలోచన. ఇట్ ఈస్ న్యాచురల్, సహజం. ప్రకృతికి వ్యతిరేకంగా పోరాడకండి. యాక్సెప్ట్ ఇట్ ఫర్ వాట్ ఇట్ ఈస్. హవెవర్ మోసాలు, ఎక్స్ప్లాయిటేషన్, మీరు ఎదగాలనుకుంటే ఎదగకుండా అడ్డుకునే వ్యవస్థల నిర్మాణం, వాటికి వ్యతిరేకంగా పోరాడాలి. నౌ ఇన్ఈక్వాలిటీ, రిచ్ పీపుల్, దేర్ ఆర్ పీపుల్ హూ గెట్ ధనం తప్పుదోవలో వెళ్ళి సంపాదిస్తారు. పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, 1,00,000 కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, 1,000 కోట్ల ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. దోచుకుంటున్నారు, తెగబడి దోచుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్ఫార్మర్లు మొన్న ప్రభుత్వం ఒక 10,000 ట్రాన్స్ఫార్మర్ ఆర్డర్ చేస్తే రేట్ చూస్తే 1,30,000, 1,30,000. అదే ట్రాన్స్ఫార్మర్ లాభాలు కలుపుకొని, లంచాలు కలుపుకొని తెలంగాణలో 75,000, 80,000 ఇస్తున్నారు. ద మనీ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఇట్. ఆర్ సెకీ అదాని ఒప్పందం తీసుకోండి, 1,750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చామని అమెరికా ప్రభుత్వం చెప్తుంది. మనకు చుట్టరిక లేదు, మన శత్రుత్వం లేదు కదా. అండ్ దే ఆర్ సేయింగ్ 1,00,000 crore rupees, 1,00,000 కోట్ల రూపాయల నష్టం ప్రజలకి బిల్లుల ద్వారా. అవి తప్పు మార్గాలు. మరి సరైన మార్గం ఏంటి? సరైన మార్గం సంపాదించింది ప్రజల అవసరాలు ఏంటో గుర్తించి స్వచ్ఛందంగా, ప్రభుత్వ జోక్యం లేకుండా మీరు ప్రజల అవసరాలు తీర్చి డబ్బు సంపాదిస్తే యు ఆర్ డూయింగ్ ద మోర్ మనీ. నిన్నోరు అడిగారు, యూత్కి ఇచ్చే సందేశం ఏంటంటే డబ్బు సంపాదించడం బాగా, మోసం లేకుండా ధర్మంగా, న్యాయంగా ప్రజలకు అవసరమైన ఉత్పత్తి చేసి యూ ఎర్న్ యాజ్ మచ్ మనీ యాజ్ యూ క్యాన్. దాని అర్థం మీరు ఎంత డబ్బు సంపాదిస్తే మీరు సమాజానికి అంత సేవ చేస్తున్నట్లు. యూ కాంట్ ఎర్న్ మనీ. సంబడి వాజ్ ఇంటర్వ్యూయింగ్ మీ అండ్ దే ఆస్క్డ్, మీరు చేస్తున్న ఇంటర్వ్యూ if there are 1 million views, what does it mean?
million people have enjoyed the service that you offer. Yeah. 10 million views. So which means you deserve more money. You're getting more money. 10 million views అంటే వస్తాయి కదా డబ్బులు ఎక్కువ. Which means what does ఆ డబ్బు ఏం చెప్తుంది మీకు? సమాజానికి అవసరమైన మీరు అందించారు. Now today Bill Gates బిలియనీర్, దుర్మార్గుడు కాదు. 10,000 మందికి ఉద్యోగాలు వచ్చాయా? బిఫోర్ మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ అంటే ఇంత పెద్ద గదుల్లో ఇటు మొత్తం రూముల నిండా ఉండే బజ్ అని శబ్దం వస్తూ కరెంట్ మొత్తం, అది అంత పెద్ద కంప్యూటర్ ఇంత అయిపోయి ఇట్ బికేమ్ ల్యాప్టాప్, లిటరల్ మన ఒళ్ళో ఉంటుంది అది. ప్రపంచం అందరి చేరువలోకి వచ్చింది కదా. అంటే దట్స్ హౌ మచ్ సర్వీస్ హీ గేవ్. దట్స్ వై హీ బికేమ్ రిచ్. హీ సర్వ్డ్ ద హ్యూమానిటీ. ఆ బిలియన్స్ అన్ని కూర్చొని ఓ రోజు తినడుగా, అవి మళ్ళా పెట్టుబడి అవుద్ది, మార్కెట్లో ఉంటుంది, కొంత చారిటీ చేస్తున్నాడు, వాట్ ఎవర్. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వీ షుడ్ అప్రిషియేట్ వెన్ యూ సీ ఎ వెల్తీ మ్యాన్ హూ ఈజ్ తప్పుదారిలో పోకుండా. కాశ్మీర్ నారాయణమూర్తి అనుకోండి, అజీం ప్రేమ్జీ అనుకోండి, భారతదేశంలో ఎంతో కొంచెం చిన్నవి ఉంటాయి. బట్ బ్రాడ్లీ మనం మరీ రిలీజియస్గా ప్రతిదీ పట్టుకొని చేయాలంటే భారతదేశం అంటే దేశం చేయలేం. వాళ్ళు ఎప్పుడు ఏ తప్పు చేయలేదంటే అట్లే ఉండదు. బట్ ఉన్నంతలో కొంచెం న్యాయంగా ధర్మంగా ఒక వ్యాపారం పెట్టుకొని సంపాదించిన వాళ్ళు వీళ్ళు కొంతమంది. టాటాస్ కొంతవరకు, రెడ్డి ల్యాబ్స్ కొంతవరకు, అపోలో హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి. నేను 80-20 ఇన్ ఇండియాలో యూ క్యాన్ నెవర్ బి 100%. అసలు మన వ్యవస్థ అపోలో హాస్పిటల్ కాదు, ఆడు బాబు అయినా సరే కరెంటు కనెక్షన్కి డబ్బులు ఇవ్వాల్సిందే, వాటర్ కనెక్షన్ డబ్బులు ఇవ్వాల్సిందే, హెల్త్ డిపార్ట్మెంట్ డబ్బులు తప్పదు. అందుకని 80-20 ఇవి మరి 80-20 అదర్ వే. ఇది ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే 80% దోపిడీ. అది కాకుండా ఈ విధంగా పైకి వచ్చిన వాళ్ళు దే డిజర్వ్ ఇట్ అండ్ దే ఆర్ గ్రేట్ సోషల్ సర్వెంట్స్. సమాజానికి అవసరమైన సేవ చేస్తున్నారు, ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నారు, ఆర్థికంగా మనం ఎదగటానికి హెల్ప్ చేస్తున్నారు. సో ఇన్ఈక్వాలిటీ ఈజ్ నాట్ ఎ బ్యాడ్. ఇన్ఈక్వాలిటీ షుడ్ బి వెల్కమ్. ఆ ఇన్ఈక్వాలిటీ ఉంటేనే కదా. ఇప్పుడు మనందరం ఒకటే తరహాలో ఉన్నాం, అందరు ఆదాయాలు ఒకటే, ఇంకెందుకు పని చేయాలి? ఆశ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి లైఫ్. అదే కదా. దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. హౌఎవర్ నేను వ్యవసాయం చేస్తాను, నా దగ్గర 100 బర్రెలు ఉన్నాయి, అవి రోజు వెళ్తాయి, తింటాయి, వస్తాయి, వెళ్తాయి, తింటాయి, వస్తాయి. దే ఓన్లీ రీప్రొడ్యూస్. పిల్లలు పెట్టడం తప్పితే, దూడలు రావడం తప్పితే దెర్ ఇస్ నథింగ్. బట్ వీఆర్ నాట్ దాట్. ఎందుకో నాకు తెలియదు, బట్ మనుషులు డిఫరెంట్. దర్ వెరీ డిఫరెంట్. దెర్ ఇస్ అ డిజైర్ టు గ్రో. వాట్ డిఫరెన్షియేట్స్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ అదర్ యానిమల్స్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్ ఇస్ ఇన్నోవేషన్, వాంటింగ్ టు గెట్ బెటర్, వాంటింగ్ టు గ్రో, అండ్ దట్ ఈస్ వాట్ ఇస్ చేంజింగ్ ద లైఫ్. అండ్ వీ షుడ్ accept, welcome it, celebrate it. Inequality is good. Okay. However, looting, cheating, stealing, వాటి ద్వారా డబ్బు సంపాదించి పైకి రావటం అనుకునేది చాలా దుర్మార్గమైన ఆలోచన, అనైతికమైన ఆలోచన, సమాజానికి అపారమైన నష్టం చేస్తుంది. థియరిటికల్గా ఫ్రీ మార్కెట్లో బ్యాడ్ బిజినెస్ అనేది ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుందని. కానీ ఇప్పుడు బాగా డబ్బున్న బిజినెస్ ఉంది, పవర్ఫుల్ వన్స్, అవి చిన్న బిజినెస్ని కిల్ చేసే అవకాశం ఉంది కదా. ఇఫ్ సంథింగ్ ఈస్ గ్రోయింగ్ యాక్చువల్లీ వాటిని కిల్ చేయొచ్చు కదా. సో కిల్ చేసి దట్ ఈస్ అ బ్యాడ్ బిజినెస్ అని కూడా ప్రూవ్ చేయొచ్చు. సో హౌ ఫ్రీ మార్కెట్ లో ఇది ఎలా కాపాడు బీన్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. పెద్ద వ్యాపారాలు ప్రెడటరీ ప్రైసింగ్, దట్ వాస్ అనదర్. ఐ మేడ్ ఎ వీడియో ఆన్ ప్రెడటరీ ప్రైసింగ్. పీయూష్ గోయల్ ఏమన్నాడంటే, కామర్స్ మినిస్టర్, విచ్ ఇస్ ఎ ట్రాజెడీ. అసలు అతను కామర్స్ మినిస్టర్ అయ్యి ఇట్లాంటి పిచ్చి ప్రలాపాలు చేయడం అనేది చాలా దురదృష్టం. నెక్స్ట్ క్వశ్చన్ పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ ప్రెడటరీ ప్రైసింగ్ గురించి అంటే, అమెజాన్ ఈజ్ లూజింగ్ 10,000 crores సంవత్సరానికి. భారతదేశంలో నష్టాలు, ఇంతవరకు ఒక పైసా సంపాదించాలి. అసలు పైసా సంపాదించని కంపెనీ భారతదేశంలో వ్యాపారం ఎందుకు చేస్తుంది అంటాడు. ఎందుకు చేస్తుందంటే, ఈ చిన్న కంపెనీలన్నీ చంపి పారేసి అప్పుడు వాళ్ళు ప్రెడటరీ ప్రైసింగ్, అందరు వెళ్ళిపోయిన తర్వాత మేము రేట్లు పెంచేసేసుకుంటాం. అమెరికాలో ఇదే కంపెనీ 1,00,000 కోట్లు సంపాదించింది. వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఓ కంపెనీకి నష్టం వస్తే సానుభూతి కాకుండా దోచుకుంటున్నాడు అంటారు, లాభం వస్తే దోచుకుంటున్నాడు అంటారు. ఇది ఎక్కడ అన్యాయం? నష్టం వచ్చినా నువ్వు దుర్మార్గుడు, వ్యాపారం చేసేవాడి, లాభం వచ్చినా నువ్వు దుర్మార్గుడు, ఏం చేసినా దుర్మార్గుడు. అసలు ఇది ఎక్కడ న్యాయం? 1, 2 పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలు దోచుకుంటాయంటే, ఐ టోల్డ్ యూ, వెన్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాఫిట్, ఎప్పుడైతే లాభాలు వస్తాయో బెల్లం చుట్టూ ఈగల్లాగా ఇతర వ్యాపారాలు దే ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. దట్ ఈస్ వాట్ కంట్రోల్స్ ద ecosystem. దిస్ కైండ్ ఆఫ్ ప్రెడటరీ ప్రైసింగ్ కానీ ఒక్క కంపెనీ విపరీతంగా ధరలు పెంచేసి చేయడం. వేర్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బిగ్ కంపెనీస్ వచ్చి మిగిలిన తినేసి? ఇప్పుడు అమెజాన్ ఇస్ వెరీ బిగ్ కంపెనీ, గ్లోబల్లీ #1 కంపెనీ. అసలు ఎన్నున్నాయి ఆన్లైన్ సేల్స్ ఇవాళ? హండ్రెడ్స్ కదా. ఇప్పుడు వాట్ ఈస్ ఇన్స్టామార్ట్, వాట్ ఈస్ జెప్టో, వాట్ ఈస్ బ్లింకిట్, దే ఆర్ ఆల్ సెల్లింగ్ వాట్ అమెజాన్ సెల్స్. దే కార్వ్డ్ అవుట్ డిఫరెంట్ సెగ్మెంట్స్. అసలు ఆన్లైన్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి మీకు? 100,000 భారతదేశంలో ఉన్నాయి. లొకేషన్ వైజ్ కూడా. How do they do it? Because Amazon is an ocean.
వాడు సెగ్మెంట్ చేయలేడు మార్కెట్ అందరికీ కలిపి హీ కెన్ డూ ఎ వెరీ బ్రాడ్ ప్రోడక్ట్ బేస్. హీ కాన్ డూ స్పెషలైజ్డ్. మై ఫ్రెండ్ కార్తిక్ ఈస్ దేర్. హీ రన్స్ దిస్ ఆన్లైన్ కాస్మెటిక్స్ బిజినెస్. వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ స్పెషల్. హీ గెట్స్ దెమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ. హీ లిస్ట్ దెమ్ ఆన్ హిస్ పోర్టల్. హీ హస్ హిస్ బిజినెస్. అది అమెజాన్ చేయలేదు. సో ఇట్ విల్ నాట్ బి రేర్లీ అగైన్ యాజ్ ఎ సే ఒక పెద్ద కంపెనీ వచ్చి మిగిలిన మూసేసి, హవెవర్ కంపెనీలు పోతాయి, నేను కాదనట్లేదు. అమెరికాలో అమెజాన్ వచ్చిన తర్వాత చాలా కిరాణా స్టోర్స్ మూతపడ్డాయి. బట్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద బిజినెస్. వై పీపుల్ వాంట్ హోమ్ డెలివరీ. నేను కిరాణా స్టోర్స్కి వెళ్ళను, నాకు ఈ కన్వీనియన్స్ నచ్చింది అని. ఇప్పుడు ఇన్స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్ వస్తే కిరాణా స్టోర్లు బంద్ అవుతాయి. బట్ యు ఆర్ మీటింగ్ పీపుల్స్ నీడ్స్. ప్రజలు ఏమంటున్నారు, నేను ఆ ట్రాఫిక్లో బట్టి 2 గంటలు పోయి, గంట పోయి, అరగంటకు పోయి నా టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. అటు రాదర్ పోయి 30-40 రూపాయలు డెలివరీకి ఇచ్చి తెచ్చుకుంటారు. అక్కడ పోయినాయి ఉద్యోగాలు. ఎక్కడ? కిరాణాలో. కానీ ఎక్కడ వచ్చాయి? ఇక్కడ వచ్చాయి కోటి ఉద్యోగాలు. మీకు 1 మంది పోతాయి అక్కడ. 1 మంది కానీ యూ గాట్ మోర్ జాబ్స్. సో ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ ద మార్కెట్. ఇవన్నీ అపోహలు సృష్టించారు. బట్ దట్స్ వై ఐ కీప్ ఆన్ డిమాండింగ్ పీపుల్ టు గివ్ మీ ఎగ్జాంపుల్స్. ఇఫ్ యూ గివ్ ఎగ్జాంపుల్స్ దెన్ వీ కెన్ సీ దట్ దేర్ ఇస్ ఆల్వేస్ మచ్ బిగ్గర్ రీజన్స్ బిహైండ్ ఇట్. సో చక్రవర్తి గారు, లైక్ ఫ్రీ మార్కెట్ గురించి నేను స్టడీ చేస్తున్నప్పుడు నాకు కొన్ని థీరీస్, లైక్ ఐ కేమ్ అక్రాస్ దీస్ థీరీస్. మీరైతే కరెక్ట్ పర్సన్ లైక్ టు గివ్ అ హై లెవెల్ ఓవర్ వ్యూ ఫర్ అ లేమన్. యాక్చువల్లీ లేబర్ థియరీ ఆఫ్ వాల్యూ, సబ్జెక్టివ్ థియరీ ఆఫ్ వాల్యూ అండ్ మార్జినల్ థియరీ ఆఫ్ యూటిలిటీ. ఈ మూడిటికి అసలు లైక్ లేబర్ థియరీ నాకు కమ్యూనిజం నుంచి స్టార్ట్ అయిందని తెలుసు. సబ్జెక్టివ్ ఏమో మోర్ ఆఫ్ భర్టేరియన్ ఐడియాలజీ దగ్గరగా ఉంటుంది. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్? సో ఈ మన పెద్ద పెద్ద పదజాలం వాడితే ఇట్ మే ఇంటిమిడేట్, అంటే భయపెట్టొచ్చు చూసే వాళ్ళకి. బట్ ఐ ట్రై టు సింప్లిఫై అండ్ we don't need to waste a lot of time. Labor theory of value is not necessarily communist. It's actually free market theory. Labor theory of value was proposed by Adam Smith, who is the father of modern economics. ఆయన మొదటి వెల్త్ ఆఫ్ నేషన్స్ అన్న పుస్తకంలో ఆయన ప్రపోజ్ చేసిన దాంట్లో ఒక మన ఉత్పత్తి చేసే వస్తువు ధరలు ఎట్లా వస్తుంది. ఈ అడ్వకేటెడ్ ప్రిడామినెంట్లీ ఫ్రీ ట్రేడ్, ఆల్మోస్ట్ వెరీ క్లియర్ క్యాపిటలిస్టిక్ సొసైటీ. ఒక దేశం సంపన్న దేశం కావాలంటే ఏం చేయాలి? దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్, వెల్త్ ఆఫ్ నేషన్స్. ఓకే, ఆడమ్ స్మిత్. దాని నుంచే ఇవాళ ఉన్న ఎకనామిక్ సైన్స్ ఆర్ ఫిలాసఫీ, ఐ డోంట్ థింక్ ఇట్స్ సైన్స్ యాక్చువల్ ఎకనామిక్స్. The lot of people think it's a science. It's more of a philosophy. Science అంటే మీరు ఒక ల్యాబ్ ఎన్వైరన్మెంట్ లో యూ కెన్ రీక్రియేట్ లాట్ ఆఫ్ థింగ్స్. న్యూటన్స్ గ్రావిటేషన్ థియరీ అంటే ప్రూవ్ చేయొచ్చు మీరు ల్యాబ్ లో కొన్ని ఎక్విప్మెంట్ పెట్టుకొని. యూ కెన్ ఎకనామిక్స్ యూ కెనాట్ ప్రూవ్. రియల్ గా యూ హ్యావ్ టు జస్ట్ అప్లై యువర్ రాషనల్, ఆబ్జెక్టివ్, లాజికల్ అండ్ praxeology, and then you need to convince yourself. అందుకని ఎకనామిక్స్ మీద there are lot of debates. But labor theory of value in very simple terms is, ఈ ఫోన్ ఉంది, దీంట్లో ఈ ఫోన్ ధర నిర్ణయించేది ఎట్లా అంటే, ఈ ఫోన్లో వెళ్ళిన రా మెటీరియల్ కాస్ట్, ఫోన్ చేయడానికి తయారయ్యే లేబర్ కాస్ట్, దెన్ కొంత ఎవరో పెట్టుబడి పెట్టుంటారు కదా, డబ్బు కావాలి ఇనిషియల్లీ, దానికి మీద వచ్చే ఇంట్రెస్ట్ కానీ రేట్ ఆఫ్ రిటర్న్ కానీ, అవి కలిపితే లేబర్ థియరీ ఆఫ్ వాల్యూ. అది ఫోన్ ధర. దట్ వాజ్ లేబర్ థియరీ ఆఫ్ వాల్యూ ఆడమ్ స్మిత్ ప్రపోజ్డ్. ఎందుకంటే అంటే అన్ని ఫిక్స్డేగా, ఇన్పుట్ కాస్ట్ ఫిక్స్డ్, క్యాపిటల్ దాని మీద వచ్చే రిటర్న్ ఫిక్స్డ్, మిగిలిందల్లా లేబర్. సో మీరు దాని మీద పెట్టే శ్రమ ఆధారంగా దాని ధర నిర్ణయించబడుతుంది. బట్ ఇట్ వాస్ టోటలీ ఫ్లాడ్, బికాస్ దేనికి ఒక ఫిక్స్డ్ ధర ఉండదు. మనం వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, ద సింపుల్ క్వశ్చన్ లేబర్ థియరీ ఆఫ్ వాల్యూ ఫెయిల్ టు ఆన్సర్ ఈస్, మీరు ఒక డైమండ్స్ బాగా దొరికే ప్రాంతంలో మీ ఇల్లుండి, ఇంటి వెనక మీరు లాన్ మూవింగ్ ఏదో చేస్తుంటే ఇంత డైమండ్ దొరికింది, ఎంత మీ శ్రమ దాంట్లో? ఏం లేదు. కానీ మీకు 10 కోట్లు ఉండొచ్చు డైమండ్, శ్రమ ఏది? ఇట్ డజంట్ really work. So that's where later on marginal theory of utility and subjective theory of value came. Subjective theory of value em cheptundante, there is no fixed price. What is the price of a product? What is the price of this product? Depends on supply and demand. Whatever you are willing to pay. There is no supply, not supply and demand. What is Gopi willing to pay for this product? That is the price. Okay. That is the price. There is no fixed price. And what is Jafar willing to pay? The reason being, ఇది మనకు రోజు చూస్తాం, బట్ వీ నెవర్ రియల్లీ యాక్చువల్లీ ప్రాసెస్ ఇట్ ఇన్ అవర్ హెడ్. నేను బత్తాయిలు పండిస్తాను, ఆగస్ట్లో 20,000 ఉంటుంది టన్ను, అక్టోబర్ వచ్చేసరికి 40,000 అవుద్ది టన్ను, నవంబర్లో అసలు వచ్చేసరికి 80,000-90,000 అవుద్ది. అదే బత్తాయి, అదే పంట. మామిడి పండ్లు సీజన్ బిగినింగ్ రేట్ బాగా ఎక్కువ ఉంటాయి, ఏప్రిల్ నుంచి మే మే 2nd వీక్ వచ్చేసరికి బాగా పడిపోతాయి, బ్రహ్మాండమైన పండ్లు ఉంటాయి, మళ్ళీ జూన్కి వచ్చేసరికి మళ్ళీ రేట్లు పెరుగుతాయి. అదే మామిడి పండ్లు, నథింగ్ హెస్ చేంజ్డ్. అదే దాంట్లోనే మీకు మార్జినల్ యూటిలిటీ కూడా వచ్చేది. అదే మీకు మేలో అంత మంచి మామిడి పండున విపరీతమైన సప్లై, వెన్ దేర్ ఇస్ మార్జినల్ యూటిలిటీస్ దాని విలువ తగ్గిపోతూ ఉంటుంది. వై ఇస్ డైమండ్ కాస్ట్ మోర్? అవైలబిలిటీ తక్కువ. బేసికలీ అవైలబిలిటీ తక్కువ, అంటే సప్లై అండ్ డిమాండ్. అసలు డైమండ్ తోటి ఏ ఉపయోగం లేదుగా.
డైమండ్ వల్ల ఏ ఉపయోగం లేదు కదా. బట్ దెర్ ఆర్ సో ఫ్యూ, ద యుటిలిటీ బికమ్స్ వెరీ హై. మామిడి పండు మేలో అమృతం లాగా ఉంటుంది, చాలా చౌకవచ్చు. దిస్ జస్ట్ టూ మనీ. సో ద మార్జినల్ యూటిలిటీ మరి అదే సప్లై డిమాండ్ అనుకోవచ్చు, విపరీతంగా వచ్చినప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. సబ్జెక్టివ్ థియరీ ఆఫ్ వాల్యూ ఇస్ దెర్ ఇస్ నో ఫిక్స్డ్ ప్రైస్ ఫర్ ఎనీథింగ్. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బయర్. సో దిస్ షర్ట్ రాగానే వాడు 3,000 పెడతాడు, ఇదే చొక్క ఏం మారదు. 3 నెలల తర్వాత 20% డిస్కౌంట్ అంటాడు, 6 నెలల తర్వాత 50% డిస్కౌంట్ అంటాడు. సో దే ఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఏ మార్కెట్లో ఏ ప్రైస్. ఫిక్స్డ్ ప్రైస్ దెర్ ఇస్ నెవర్. అందుకని ఎంఆర్పి ఈజ్ ఎ జోక్. If you don't really understand what it takes, if you don't understand economics, you'll say MRP. చక్రవర్తి గారు, నేను మీతో మాట్లాడిన దాన్ని బట్టి అండ్ మీ గురించి ఇంకా రీసెర్చ్ చేస్తుంటే ఐ గాట్ టు నో యు ఆర్ ఫేవర్ ఆఫ్ సమ్ థింగ్స్ అండ్ అగైనెస్ట్ సమ్ థింగ్స్. సో యు ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్గాన్ సేల్స్. సో ఎందుకు ఆర్గాన్ సేల్స్, లైక్ ఇఫ్ ఇట్ ఈస్ లీగలైజ్ అయ్యి ఇట్లా అయితే దేర్ మే బీ న్యూ మాఫియాస్ టు బీ కమ్ ఇన్ పిక్చర్. సో కెన్ యూ టెల్ అబౌట్ దట్? నేను స్వేచ్ఛవాదిని. ఈ ఇంటర్వ్యూ బిగినింగ్లోనే మీకు నేను చెప్పాను, నా శరీరం నాది, నా జీవితం నాది, ఎట్లా బ్రతకాలో నేను నిర్ణయించుకోవాలి, నా కిడ్నీస్ నావి, నా లివర్ నాది, నా కళ్ళు నావి. వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ మై రైట్. ఇట్స్ అ ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్. దానికి మీరు ఆంక్షలు పెట్టి నా బాడీ పార్ట్స్ తోటి ఏం చేయాలని పెట్టడం అనేది అనైతికం. నేను లీగాలిటీ గురించి నేనేం మాట్లాడలేదు, నైతికత గురించి మాట్లాడతాను. నా సంబడి వాంట్స్ టు సెల్ దేర్ కిడ్నీ. ఎందుకు అమ్ముతాడు? కారణం ఏంటి? ఎయిదర్ ఫర్ మనీ ఆర్ ఎల్స్ సెల్లింగ్ అయితే ఫర్ మనీ. గడ్డు దారిద్రం. అంటే ఇంకా నీకు ఏ గతి లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జాస్టెడ్. నీ పిల్లలకి ఏదో మంచి కాలేజీలో సీట్ వచ్చింది, డబ్బులు లేవు. పిల్లల కొరకు దేనైనా త్యాగం చేయడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. ఓకే, అతను అమ్మటానికి సిద్ధంగా ఉన్నాడు. నా పిల్లల్ని చదివించుకోవాలి, కిడ్నీ అమ్మితే 5 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు వచ్చుద్ది. ఇంకొక పక్క ఒక వ్యక్తికి కోట్ల రూపాయలు వ్యాస్తుంది, కిడ్నీ వ్యాధి వచ్చింది. హీ నీడ్స్ ఎ కిడ్నీ. హీ హ్యాస్ ఫ్యామిలీ, పిల్లలు అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యాలు, బట్ హీస్ గోయింగ్ టు డై. అతనికి పిల్లల చదువులకి డబ్బు అవసరం, ఇతనికి డబ్బు ఉంది, ప్రాణం పోతుంది. ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ ఆర్ వి లివింగ్ ఇన్? అతన్ని నరకం పెడతాం, ఇతన్ని చంపేస్తాం, బట్ వీ వాంట్ ఫీల్ మోరల్లీ వెరీ గుడ్. మేము ఆర్గన్ సెల్స్ మేము నీదేం పోయింది, ప్రాణం పోయేది నీది కాదు కదా. హూ ఆర్ యూ టు డిసైడ్ వెదర్ సంబడి లివ్స్ ఆర్ డైస్? మనం సహాయం చేయం, వాడికి లక్షల రూపాయలు మనం ఇయ్యం, ఇతని ప్రాణాలు కాపాడం. యువర్ ట్విస్టెడ్ మొరాలిటీ, ఈ కృత్రిమ నైతిక విలువలు జనాల ప్రాణాలు తీస్తున్నాయి. నౌ యూ టాక్డ్ అబౌట్ మాఫియా. మాఫియా విల్ ఆల్వేస్ కమ్ వెన్ యూ మేక్ ఇట్ ఇల్లీగల్, నాట్ వెన్ ఇట్ ఈస్ లీగల్. వెన్ ఇట్ ఈస్ లీగల్ ఇట్ విల్ బి వెరీ ట్రాన్స్పరెంట్. శుభ్రంగా ఆసుపత్రికి వెళ్తారు, సార్ నేను ఇట్లా ఇతనికి ఇవ్వాలనుకుంటున్నాం, డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆసుపత్రిలో వాట్ ఎవర్ పేపర్ వర్క్ హీ నీడ్స్ టు డూ హీ విల్ డూ. ఓకే, కొనుక్కునేవాడు కూడా వస్తాడు, శుభ్రంగా అందరికీ ట్రాన్స్పరెంట్గా తెలుస్తుంది, స్టాటిస్టిక్స్ పబ్లిష్ చేయొచ్చు. మా కిడ్నీ అమ్మితే మార్కెట్లో ఏంటి రేటు, ఒక కిడ్నీకి ఉన్న రేట్ ఏంటి అన్నీ తెలుస్తాయి. ఇట్ విల్ బి వెరీ నో మాఫియా, నో అండర్ గ్రౌండ్. శ్రీలంకకు తీసిపోయి ఆడు పొట్టగోసి తీసి ఆడు చచ్చిపోయి ఈ గొడవలు ఉండవు. ద మాఫియా విల్ ఆల్వేస్ కమ్ ఇన్ యూ మేక్ ఇట్ ఇల్లీగల్. ఆల్కహాల్ బ్యాన్ చేశారు, మద్యం నిషేధించారు. మాఫియా, దిస్ ఈస్ క్లియర్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. దే బ్యాన్డ్ ఆల్కహాల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఆల్ కపోన్ విన్నర్గా షికాగోలో. దేర్ ఇస్ అ మూవీ ఆల్సో, రైట్, అన్టచబుల్స్ ఐ థింక్. ఆ మూవీలో కెవిన్ కాస్ట్నర్ ఉంటాడు, ఆ మెట్ల మించి క్రేడులు పడతా. తెలుగు సినిమాలో కూడా వచ్చింది ఆ సీన్. ఇట్లా ఒక మదర్ బేబీని ఈ స్ట్రోలర్ లో తీసుకెళ్తూ ఉంటుంది స్టేషన్ లో, కష్టపడి పైకి ఎక్కింది, ఇట్లా లాక్కుంటూ 50 మెట్లు ఎక్కిన తర్వాత షూటింగ్ హ్యాపెన్స్ అండ్ భయానికి వదిలేస్తుంది. అండ్ దాంట్లో బేబీ ఉంటుంది, ఆ స్ట్రోలర్ మెట్ల మించి ఇట్లా 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 ఒకటి పడుకుంటాడు. దట్స్ మూవీ అబౌట్ ఆల్ కపోన్. హూ ఇస్ ద మాఫియా డాన్ ఫర్ ఆల్కహాల్. ఆల్కహాల్ బ్యాన్ చేసింది అమెరికా. చేసేసరికి ద ఎంటైర్ క్రిమినల్ ఎంటర్ప్రైజెస్ కమ్స్, వాడు అందరినీ కొని పారేస్తాడు. లైక్ ఇన్ డ్రగ్ లార్డ్, అతని పేరు ఏంటి, నార్కోస్, అతని సీరియల్ కూడా ఉంది కదా, నార్కోస్. సో ఎనీవే ద పాయింట్ ఈస్ దట్ ఈస్ వాట్ క్రియేట్స్. నౌ ఇరాన్ శుభ్రంగా చేస్తుంది పని. ఇరాన్ లో మీరు కిడ్నీ అమ్మొచ్చు, వచ్చేవాళ్ళు వచ్చి ధర పెట్టుకొనుకుంటారు. కొంచెం గవర్నమెంట్ ఏదో ఫిక్స్ చేస్తున్నట్లుంది ప్రైసెస్, బట్ వీ డోంట్ లివ్ ఇన్ అ పర్ఫెక్ట్ వరల్డ్. ఈరోజు ఇరాన్ లో ఆర్గన్ సేల్స్ ఆర్ దేర్. ప్రభుత్వం లీగల్ గా కిడ్నీలు శుభ్రంగా అమ్ముకోవచ్చు. పోయిన సంవత్సరంలో 35,000 ట్రాన్స్మిషన్స్ చేశారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్. నా ఈరోజు భారతదేశంలో కూడా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ట్రాన్స్ప్లాంట్స్ ఇన్ ఏ హష్ మేనర్.
ఈ మధ్య మనం విన్నది కేంద్ర మంత్రులు ఇద్దరు, సుష్మా స్వరాజ్ అండ్ అరుణ్ జైట్లీ, బోత్ పాస్డ్ అవే, బట్ బోత్ హ్యాడ్ కిడ్నీ ఫెయిల్యూర్స్. Both of them got transplanted. Both of them got kidneys. I would love to see how they got them. డబ్బుండి స్తోమత పరపతి ఉన్న వాళ్ళకి ఈ రోజు కూడా భారతదేశంలో జరుగుతున్నాయి. And that is answer. What I'm saying is, సమాజంలో ప్రజలు మీకేదో మీ నైతిక విలువల మూలంగా, అండ్ ఐ సే దే ఆర్ ట్విస్టెడ్, యాక్చువల్లీ అనైతిక విలువల మూలంగా వేలాది మంది ప్రజలు ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక అవయవం దానం చేయాలా అమ్మాలా వద్దా అనేది ఇద్దరు మనుషుల మధ్య జరిగే ట్రాన్సాక్షన్. మూడోడికి నష్టం లేదు. హూ ఆర్ వీ టు ఇంటర్ఫియర్ ఇన్ అ వాలంటరీ ట్రాన్సాక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్? మనకి ఏం హక్కు ఉంది అంటే చట్టాలు రాసి జనాలు ప్రాణాలు తీయటం తప్పితే ఇట్స్ హైలీ అనెథికల్ వ్యూ నా అభిప్రాయంలో. ఒకవేళ మీరు అనైతికం అనుకుంటే యూ టెల్ పీపుల్, అంతేగాని చట్టాల ద్వారా మీరు అడ్డుకోవటం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. అది వింటానికి కొంచెం రఫ్ గా ఉంది కానీ పీపుల్ ఆర్ డైయింగ్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే అలా అని కాదు, అదుల వేల మంది చనిపోతుంది. ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది వెన్ ఇట్ ఈస్ అంతా అనుకున్నట్టు వెళ్తే. బట్ అనుకోని శక్తులు ఒక ఏజెన్సీస్ లాగా వచ్చేసి ఇచ్చేవాడి దగ్గర పేదవాళ్ళకి డబ్బుల కోసం ఒక ఏజెన్సీ లాగా వచ్చేసి పిచ్చోళ్ళు ఇవాళ గ్రామంలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిచ్చోళ్ళ దే నో ఊరికే ఇచ్చేస్తారండి కిడ్నీ. ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్పరెంట్ వెన్ యూ మేక్ ఇట్ ఇల్లీగల్. ఇప్పుడు ఏం చేస్తాడు, నేను శ్రీలంకకో బంగ్లాదేశ్కో ఇక్కడికో ఆఫ్రికాకో తీసుకుపోతా అంటాడు. 10 లక్షలు 20 లక్షలు అంటాడు. దేశంగా దేశం పోతావు, చేస్తాడు, డబ్బులు ఇయ్యాడు, ఇస్తాడు. ఇవన్నీ ఏంటి? అది యువర్ ప్రమోటింగ్ క్రిమినల్ ఎంటర్ప్రైజెస్. ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్. శుభ్రంగా అపోలోకి వెళ్తాం, ఎవరిని అడిగితే జనరల్లీ దెర్ ఇస్ ఎ టాక్. ఇవాళ కిలో బియ్యం ఎంత అంటే చెప్తారు, హార్ట్ సర్జరీకి ఖర్చు ఎంత అంటే చెప్తారు. ఈ అపోలో అయితే ఇంత అవుద్ది, స్టార్లో అయితే ఇంత అవుద్ది, కేర్లో అయితే ఇంత అవుద్ది. మీరు వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్పేస్తారు ప్యాకేజ్ ఇంత ఖర్చు అవుతుంది మీకు. అంత ప్రమోట్ చేసి జనాల్లోకి దట్ ఈస్ హౌ మార్కెట్, ట్రాన్స్పరెంట్ మార్కెట్స్, దట్స్ హౌ ఇట్ వర్క్స్. సంబడి ఐ నో వాంటెడ్ టు గెట్ ఎ ప్రొసీజర్ డన్. మిర్యాలగూడలో అడిగితే 60,000 ఎంతో అన్నారు. హైదరాబాద్ లో కామినేనిలో అడిగాం 80,000 90,000 అన్నారు. అండ్ సేమ్ థింగ్ యూ గో టు అపోలో తెలిసే 2 lakhs ఎంత అంటారు ప్రొసీజర్. సో యూ గెట్ టు డిసైడ్, దెర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ. చేసిన తర్వాత మోసం చేశాడు, యూ ఫైల్ అ పోలీస్ కంప్లైంట్, కేస్ గెట్స్ బుక్డ్, criminals get punished, you can drag them to the court. ఇవన్నీ ఉంటాయి when it is legal. You make it illegal, అంత దొంగలు దుర్మార్గులు అందరు వచ్చి మోసాలు ఇవి జరుగుతాయి. సో ఎక్స్ప్లాయిటేషన్ హ్యాపెన్స్ when you make it illegal. ఎప్పుడైతే లీగల్ చేస్తారో పారదర్శకంగా జరుగుతుంది. బట్ మోర్ దెన్ దట్ వాట్ ఐ సే ఈస్, స్వచ్ఛందంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఎవరికి ఏ హాని తలపెట్టకుండా వాళ్ళు ఏదో చేసుకుంటా అంటే మీరు నేను రావటానికి. యు ఆర్ ఆల్సో ఇన్ ఫేవర్ ఆఫ్ సూసైడ్ రైట్స్. సో దాని గురించి కూడా చెప్తారా? సూసైడ్ రైట్స్ కాదు, ఐ థింక్ యూ మెంట్ యూథనేషియా. ద ప్రిన్సిపల్ ఇస్ మీరు ఎన్ని గంటలు మాట్లాడినా ఐ విల్ స్టిల్ ఆర్గ్యూ ద సేమ్. నా జీవితం, నా శరీరం, నా ఇష్టం, నేను ఎట్లా బతకాలని చెప్పే హక్కు మీకు లేదు. అరే నేనే బతకనంటే మీరు ఎవరు బతకాలని చెప్పడానికి ఈజ్ క్వశ్చన్. సెకండ్ థింగ్ ఈస్ ద మోర్ ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఇల్లీగల్ ఈజ్, చాలా మంది టెర్మినల్లీ ఇల్లు ఉంటారు, నరకయాతన పడుతుంటారు, క్యాన్సర్ పేషెంట్లు కానీ ఇతరత్ర వేరే డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ. దెర్ ఇస్ నో హోప్ ఆఫ్ రికవరీ, దే డోంట్ వాంట్ టు లివ్. ఎట్ ద సేమ్ టైం చాలా మంది కోమాలో ఉంటారు. డాక్టర్లు అడిగితే వెజిటేటివ్ స్టేట్ ఇది అంటాడు, అంటే ఇంకా తోటకూర కాడలాగా అది ఇంకా బతకడం వేస్ట్ అది. బట్ యూ కాంట్ టేక్ దేర్ లైఫ్ because it is illegal. And I'm just saying it's unfair. People should have a right to decide whether they want to live or not. Again, your morality is making many people suffer. మీరేదో నైతిక విలువలు సృష్టించుకొని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా నైతిక విలువల ప్రకారం బతకాలి, నడవాలి అని భావించి ఇతరుల మీద మీ విలువలు రుద్ది నేను దేశాన్ని ప్రపంచాన్ని బాగుపరుస్తున్నానే అనే ఆలోచన అవుతుందో అది సరైన ఆలోచన కాదు. మీకు నైతిక విలువలు ఉంటే మీరు జీవించండి ఆ విలువల ఆధారంగా. బట్ డోంట్ టెల్ అదర్స్ ఎవ్రీబడి షుడ్ ఫాలో యూ అనేది ఈజ్ ఇమ్మోరల్, ఇస్ ఆల్ ఐమ్ సేయింగ్. దేర్ ఇస్ ఎ డాక్టర్ కాల్డ్ జాక్ కెవర్కియన్, దేర్ వాజ్, చనిపోయారు ఆయన. హీ వాజ్ నోన్ యాజ్ డాక్టర్ డెత్. ఓకే. హీ హెల్ప్డ్ 130 people డై అండ్ ఈస్ కాల్డ్ డాక్టర్ డెత్. అతను మనుషులు చనిపోవడానికి సహాయం చేసినందుకు అతను జైల్లో వేశారు, చాలా సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. బట్ హీ రెఫ్యూజ్డ్. హీ సెడ్ పీపుల్ హ్యావ్ ఎ రైట్ టు టేక్ దేర్ లైఫ్స్. ఎవరికైనా ఏంటి ప్రాణం తీసుకోవడం అంటే ఆషామాషియా, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎవరు తీసుకుంటారు ప్రాణం, ఎవరు తీసుకోరు. అండ్ ఓకే డిస్ట్రెస్ లో ఉండి సూసైడ్ మీరు ఎట్లాగా ఆపలేరు. మీరు ఎన్ని 100 చట్టాలు చేసుకున్నారు, చచ్చిపోవాలంటే మీరు ఎవరు, నేను 360 రోజులు 24 గంటలు కాపలా కాస్తారు ఏంటి, అయ్యే పని కాదు. బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు హైలైట్ ద మోరల్ బ్యాంక్రప్సీ ఆఫ్ ద సొసైటీ. మన దిగజారుడు నైతిక విలువల గురించి ఐఎమ్ ట్రైంగ్ టు పాయింట్. అరే నేను నరకయాతన, నేను బతకలేను, నేను పోవాలంటే నువ్వు బతకాల్సిందే.
మీరు పోనీ మీరు నాకు చెప్పడానికి కానీ. సో జాక్ కవర్కెన్ ఈజ్ అ గ్రేట్ యాక్టివిస్ట్. ఐ మీన్ హీ బ్రాట్ లాట్ ఆఫ్ అటెన్షన్ గ్లోబల్లీ. ఇవాళ యూరోప్లో చాలా దేశాల్లో యూథనేషియా ఈజ్ లీగల్. ఓకే. సమ్ కంట్రీస్ ఆర్ మేకింగ్ పాడ్స్. సో జాక్ కవర్కెన్ చేసింది ఏంటంటే ఆయన మొత్తం సెటప్ చేస్తాడు. సమ్ పేషెంట్ ఇస్ టర్మినల్లీ ఇల్ అండ్ దే డోంట్ వాంట్ టు లివ్, పాయిజన్ ఇంజెక్ట్ చేసేది సిస్టమ్ సెట్ చేసి ఆ పాయిజన్ ఇంజెక్ట్ బటన్ ఒకటి ఆడ చేతిలో పెడతాడు. తనంతట తానే You have to do it. I mean, if he does it, it's a murder. So button is set, and they press the button. When they press the button, the poison enters their body and they pass away. But even that was considered illegal. Because the doctor is supposed to save life, not take life, and he was jailed for it. But he brought a lot of attention around the globe. But all things said and done, again, the principle is always same. మనిషి స్వేచ్ఛాజీవి, తన పనుల మీద తన శరీరం మీద సర్వ హక్కులు తనకు ఉండాలి. And that flows everywhere, whether it's libertarianism, capitalism, free markets, free trade, low taxation, deregulation, అన్ని encompassing this one simple principle of a human being free to do what he wants to do. ఆ కాన్సెప్ట్ ప్రతిదానికి అప్లై చేస్తాం. అంతే, నేనేం మార్చలేదు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 2 గంటల నుంచి మాట్లాడుతున్నాం. We keep going back to the same principle. సో ఇన్ ఫేవర్ ఆఫ్ టైం యాక్చువల్లీ ఇంకా 3 ఉన్నాయి. ఇన్ ఫేవర్లో మీరున్నది అండ్ అగైనెస్ట్ ఇంకా లైక్ యూపీఎస్సీ వీటికి అగైనెస్ట్ ఉన్నారు. బట్ ఐ నో యు ఆర్ ఇన్ అర్జెన్సీ. సో లెట్ us మేక్ దిస్ యాజ్ 2 parts. చక్రవర్తి గారు, ఇక్కడతో part 1 ఎండ్ చేద్దాం అండ్ part 2 వీ షల్ మేక్, ఎందుకంటే దేర్ ఆర్ మెనీ అదర్ టాపిక్స్. షూర్. మీరు తెలంగాణ మూవ్మెంట్ గురించి, రీసెంట్ పీయూష్ గోయల్ గారి కామెంట్స్ గురించి వీ షల్ మేక్ సెకండ్ part 2. We'll do another. యా, ఓకేనండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైం అండి. Thank you. థ్యాంక్ యూ.